అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శ్రీ భగవతే వ్యాసదేవాయ నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులను సమర్పణ చేసుకుంటూ వ్యాస మహర్షి మనకు అనుగ్రహించిన మహాభారతాంతర్గతమైన శాంతి అనుశాసనిక పర్వములను చెప్పబడుతున్నవి. భీష్మ పితామహుడు కృష్ణుడిచ్చిన ఆజ్ఞతో ఆదేశంతో కృష్ణుడిచ్చిన అనుగ్రహంతో చెప్తున్నటువంటి ధర్మజ్ఞానముల బోధ. ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన రెండు, ధర్మము జ్ఞానము. ధర్మం అంటే ఎలా నడవాలో చెప్పేది ధర్మం. అదేవిధంగా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం రెండవది. ఈ రెండు అవసరం. ఈ ధర్మజ్ఞానములు చెప్పేవే శాస్త్రము అంటారు. శాస్త్రం అనేది ధర్మాన్ని చెప్తుంది, జ్ఞానాన్ని చెప్తుంది. ఇవి మొట్టమొదటి చెప్పినవి వేదములు. వేదాన్ని అనుసరించి పురాణములు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా చెప్తుంటాయి. అలాంటి ఇతిహాసాలు వేదసారమైన మహాభారతంలో ఈ ధర్మ ప్రస్తావన భీష్మాచార్యుల వారు చేస్తూ రాజధర్మములు ముందుగా తెలియజేస్తున్నాడు. ఈ రాజధర్మముల్లోనే మనము ప్రధానంగా శౌచము, సత్యము, అహింస ఇత్యాదులన్నీ తెలుసుకున్నాం. మన జీవితానికి పనికొచ్చే అనేక విషయములు ఇందులో తెలుపబడుతున్నాయి. ధర్మం మన జీవితాన్ని నిర్దేశిస్తుంది, జీవితాన్ని నడుపుతుంది. ఇలా రాజధర్మాలు చెప్తున్నప్పుడు మానవ సంబంధాల్లో కుటుంబ సంబంధాలు కూడా ఉంటాయి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు ఇలాంటివన్నీ కుటుంబ సంబంధాలు. వీటి ధర్మాలు వీటికి ఉంటాయి. అదేవిధంగా రాజైన వాడికి ఇంకా ధర్మములు ఎక్కువ ఉంటాయి. ఈ రాజ్య భారాన్ని నిర్వహించడం ఒకటి, శత్రు, మిత్ర ఇత్యాదులు ఉంటూ ఉంటాయి. అయితే రాజుకు మాత్రమే కాదు, ఎవడి స్థాయిలో వాడుకుంటూ ఉంటాయి శత్రుమిత్రులు. ఒక్కొక్కప్పుడు శత్రువు కూడా మిత్రుడిగా సహకరిస్తే కానీ పనులు జరగని పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు ఎలా ఉండాలి అనే దాన్ని ఒక రమ్యమైన కథతో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇలాంటి విషయాలు తెలుసుకునేటప్పుడు ఆనాడు మన మహర్షులు
మానవ జీవితానికి కావలసినవన్నీ అన్ని దేశాల వారికి, అన్ని కాలాల వారికి, అన్ని వర్గాల వారికి కావలసినవన్నీ మన గ్రంథాల్లో పెట్టారు అన్న విషయం అర్థమవుతుంది. ఇలాంటి గ్రంథ పరిజ్ఞానం ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. ఒక రమ్యమైన కథను తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు పైన రోమసుడు అనే పిల్లి ఉండేది. ఆ క్రింద ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆ ఎలుక పేరు పలితుడు అని పెట్టారు, పిల్లి పేరు రోమసుడు అని పెట్టాడు. అంటే ధర్మం చెప్పడానికి కేవలం ఇతిహాసాల్లో కథలు చెప్పడమే కాకుండా జంతువుల్ని అన్యాపదేశంగా చెప్తూ ఆ సంకేతంగా మనకు కథలు చెప్తూ ఉంటారు. ఇలాంటి కథలు చిన్నపిల్లలకు కూడా మనసుకు హత్తుకుంటాయి. అది ఆ రీతిలో కూడా ధర్మాన్ని చెప్పడం మన ఋషులు ఏర్పరిచిన విధానం. ఇది ఫలిత రోమస వృత్తాంతం అని చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ. ఈ రోమసుడు అనేది పిల్లి పేరు, ఫలితుడు అనేది ఎలుక పేరు. ఈ రెండు ఒకటి చెట్టు కింద ఉంటే ఒకటి చెట్టు పైన ఉన్నాయి. అయితే ఈ ఎలుక ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నది ఏంటంటే ఈ పిల్లి బయటకు వచ్చినప్పుడు అది కనబడకుండా లోపల ఉంటుంది. ఎందుకంటే బయట కానీ ఎలుక కనబడితే పిల్లి ఎలుకను ఏం చేస్తుందో తెలుసు కదా. అందుకు అది తనని తాను రక్షించుకోవడం కోసమని పిల్లి బయటకు వెళ్ళినప్పుడే తాను బయటకు వచ్చేది. కనబడకుండా, పిల్లికి కనబడకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. ఒకసారి ఏం జరిగిందంటే ఒక వేటగాడు అక్కడ ఒక వల వేసి వెళ్ళిపోయాడు. ఆ వలలో తెలియక పిల్లి చిక్కుకుపోయింది. ఆ పిల్లి పొద్దుననగా చిక్కుపోతే సాయంత్రం వరకు దాంట్లోనూ ఉంది. పిల్లి ఇలా చిక్కుకుందని తెలిసాక ఎలుకకి సంబరమే సంబరం. బయట తెగ తిరుగుతోంది, అటు ఇటు హాయిగా పరిగెడుతుంది. ఈ పిల్లి చూస్తుంది, లోపల ఉడుకు మొత్తం వస్తుంది. ఇది కానీ నేను వలలో లేకపోయింటే ఈ పాటు నేను స్వాహా చేసేదాన్ని కదా. ఇది ఇలా తిరుగుతోంది ఉండి చూస్తుంది. ఇది కూడా ఉత్సాహంగా తిరుగుతోంది. కొంతసేపు అయ్యేటప్పటికల్లా ఒక ముంగిస అటువైపు వచ్చింది, పైనేమో ఒక గుడ్లగూబ వచ్చింది. ఇటు గుడ్లగూబ ముంగిస రెండు రాగానే అప్పుడు ఎలుకకు భయం పుట్టింది. ఎందుకంటే ఈ రెండింటి వల్ల ఎలుకకి ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంది. అయితే ముంగిస కానీ అటు గుడ్లగూబ కానీ పిల్లి దగ్గర భయపడతాయి. పైగా అడవి పిల్లది. ఈ సమయం చూసుకుని ఎలుక ఏం చేసిందంటే పిల్లి దగ్గరకు వచ్చి, నువ్వు ఒక సాయం చేస్తావా? నువ్వు దీంట్లో ఉన్నావు కదా, నేను నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉంటాను. అప్పుడు నేను నీ దగ్గర ఉన్నాను కదా అని కొంతసేపు అవి చూసి వెళ్ళిపోతాయి. నువ్వు నన్ను రక్షించిన దానివి అవుతావు. ఎందుకంటే ఇప్పుడు నేను కలుగులోకి వెళ్ళేటంత ఎడమ లేదు, సమయం చాలదు, ఈ మధ్యలో పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి నీ దగ్గర ఉంటాను. పిల్లి రక్షణలో నేను ఉన్నాను అని తెలుసుకున్నాక అవి దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి నీ దగ్గర ఉంటాను అంటే, సరే నాకేం ఉపకారం చేస్తావు నువ్వు అన్నది. నేను నీకు వల తాళ్ళు కొరికేసి నిన్ను విడుదల చేస్తాను అన్నది. అయితే సరే తప్పకుండా నీకు రక్షణ ఇస్తాను. ఎందుకంటే శరణాగత రక్షణ ఒకటి ఉంది కదా, శరణ వేడిన వారిని రక్షించాలన్నారు కనుక నీకు తప్పకుండా నేను రక్షణ ఇస్తాను. గొప్ప కబుర్లు చెప్పింది పిల్లి, అదేదో పెద్ద ఉపకారం చేస్తున్నట్టు. అన్నప్పుడు పిల్లి ఇట్టులని ఆర్తశరణ్యుడవయ్యదిట్టిని కనకహితంబు చేయవలదయ్యా జగత్పతి సాక్షిగాగా. పైగా నువ్వు కూడా నాకు ఈ తాళ్ళు కొరికేస్తానని మాట ఇచ్చేవి కనుక తప్పకుండా నేను నిన్ను చేరదీసుకుంటాను అని దగ్గరికి తెచ్చుకుంది. అని పలికి పిల్లి పొదిగిట అనయము నిశంక వృత్తి ఎలుక వసించిన జూచి. మధ్యలో మనం వ్యాసవాక్యాలు చదువుతున్నాం, తిక్కన గారి తెలుగును చూస్తున్నాం. మంచి తెలుగు మాటలు ఇవన్నీ. పిల్లి పొదిగిట, ఆ పిల్లి దగ్గరికి వెళ్ళి ఆ ఒళ్ళో ఉన్నట్లుగా పిల్లిని హత్తుకున్నది. కొంతసేపు ఇది బయటకు వస్తే ఎలుక పని చూద్దామని ఎదురు చూస్తూనే ముంగిస గుడ్లగూబ. కానీ పిల్లి దగ్గర ఉండడంతో కొంతసేపటిగా విసిగి అక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఎప్పుడైతే వెళ్ళిపోయావో అప్పుడు ఎలుక బయటకు వచ్చి మళ్ళీ తిరుగుతోందండి. వెంటనే పిల్లి అన్నది, నువ్వేమిచ్చావు నాకు మాట, అవి తప్పించుకున్నాక నాకు వల కొరికి పెడతానన్న మాట ఇచ్చావు కదా, ఇంకా కొరకవెందుకు అన్నది ఇక్కడ. ఇప్పటి నుంచి తొందర ఏముందిలే అన్నది ఇక్కడ. కాసేపు ఆగని, ఎప్పుడు కొరుకుతావు అంటే ఆ వేటగాడు వస్తాడు కదా వలలో పడిని తీసుకెళ్ళడానికి, అప్పుడు కొరుకుతాను అన్నది ఇక్కడ. ఇప్పుడు కొరకవెందుకు అంటే ఇప్పుడు నేను అది కొరుకుతూ నువ్వు నన్ను కొరుకుతావు, అది నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్త నేను పడుతున్నానది. ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ కథలో చూసుకునేది, ఎలాగ ప్రవర్తించాలో చెప్తున్నాడు. అయితే నువ్వు నన్ను రక్షిస్తావు, ఉరి తాళ్ళు అంటే వలతాళ్ళు కొరికి రక్షిస్తావు అన్నప్పుడు రక్షించింది నేను తింటానా? కనుక నువ్వు అలాంటి శంక పెట్టుకోకు, నీకు నాకు మైత్రి అయిపోయింది, మన ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది కనుక స్నేహధర్మాన్ని అనుసరించి నిన్ను తిననులే అంది పిల్లి. ఇప్పుడు అలా అనిపిస్తుంది కానీ బయటకు వచ్చాక నీకే నోరు ఊరుతుంది నన్ను చూస్తే. ఎందుకంటే ఇవన్నీ కూడా వినడానికి బాగుంటాయి. నేను రక్షిస్తాను, నువ్వు నా స్నేహితుడివి. ఈ స్నేహాలన్నీ అవసరాలు బట్టి ఏర్పడతాయి తప్ప అవి నిజమైనవి కావని నాకు తెలుస్తుంది. ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో చూడండి.
అప్పుడు అలాగే రాత్రంతా కాలక్షేపం అయిపోయింది. తెల్లవారేటప్పటికల్లా బోయివాడు వస్తున్నాడు అక్కడి నుంచి వేట కుక్కలతో పాటు. ఎప్పుడైతే బోయివాడు వస్తూ ఉన్నాడో వెంటనే చూసావా బోయివాడు వస్తున్నాడు కొరకవా అంటే ఉండు తొందరపడకండి. సరిగ్గా బోయేవాడు దగ్గరకు వస్తున్నాడు అనగానే అప్పుడు వెళ్ళి వలతాళ్ళు కొరికి పరిగెత్తి కలుగులో గెలిపింది. ఇది కూడా బోయివాడు వస్తున్నాడు కనుక పరిగెత్తి చెట్టు మీద గెలిపింది. అంటే కాసేపు పిల్లికి నిలబడడానికి సమయం ఇస్తే ప్రమాదం, అందుకే సమయం ఇవ్వకుండా జాగ్రత్త పడి బోయివాడు దగ్గరికి రాగానే వలతాళ్ళు కొరికి ఎలుక పారిపోయి కలుగులో దూరిపోయింది. పిల్లి వెళ్ళి చెట్టు మీద ఉంది. ఇంకా ఎక్కడ వాళ్ళు హాయిగా ఉన్నారు. తెల్లవారిందండి. తెల్లవారుజామునే జరిగింది ఈ సంఘటన. కొద్దిసేపు అయ్యేటప్పటికల్లా పిల్లి చెట్టు దిగి వచ్చి ఎలుక కన్నం దగ్గర నిలబడి మిత్రమా బయటికి రావా అన్నది. ఎందుకు అన్నది. నిన్న మనకు స్నేహం ఏర్పడింది కనుక కాసేపు కబుర్లు ఆడుకుందామని. ఏమి స్నేహం కాదు, నిన్నంతా వలలో ఉన్నావు కనుక బాగా ఆకలి మీద ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను బయటికి రాగానే తినేద్దాం అనుకుంటున్నావు కనుక నేను బయటికి రాను అన్నది. ఇక్కడ ఎందుకంటే నీకు నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? సహజ వైరం ఉంది నీకు నాకు, సహజ వైరం. మరి స్నేహం ఏర్పడింది కదా అంటే ఆ స్నేహం అవసరం బట్టి ఏర్పడిందే తప్ప నిజమైన స్నేహం కాదని నీకు తెలుసు నాకు తెలుసు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఎలుక చమత్కారం చూడటమే కాదు, ఎలుక చేసిన గొప్ప పనిని మనం పరిశీలించాలండి ఈ కథలో. ఎలుక నిజానికి ఎప్పుడైతే ముంగిసా గుడ్లగూబ వెళ్ళిపోయాయో తిన్నగా వెళ్ళి కలుగులు దూరిపోవచ్చు కొరక్కుండా కదా. అప్పుడు వేటగాడు వస్తాడు, తీసుకుపోతాడు, ఇంక శాశ్వతంగా శత్రువు దూరం అయిపోతాడు. ఎవరైనా ఆ స్థానంలో ఉంటే అదే ఆలోచిస్తారు. పోతే పోయింది, మాట మీద ఎవడు నిలబడతాడులే, కానీ ముందు ప్రాణం రక్షించుకోవడం ముఖ్యం కదా అని వెళ్ళి అది కలుగులు దూరిపోయింది అనుకోండి, వేటగాడు పొద్దున పూట వచ్చి ఆ వలలో ఉన్న పిల్లిని తీసుకుపోయేవాడు. ఇంకా జీవితంలో ఎలుకకు పిల్లి బాధ ఉండేదే కాదు. కానీ పిల్లి ఎంత చక్కగా పనిచేసిందంటే నాకు ప్రాణాలు ఇచ్చి కాపాడాడు గనక నేను ప్రత్యుపకారం చెయ్యాలని నిర్ణయించుకుంది గనకనే వల కొరికి రక్షించింది. ఇది గొప్పతనం చూడండి. అందుకే ఒక శత్రువుతో మనం మిత్రత్వం ఏర్పరచుకున్నప్పటికీ కూడా మనం వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. కానీ ప్రత్యుపకారం చేసేటప్పుడు వాడు మనకు శత్రువన్న విషయం మర్చిపోకూడదు. అందుకే నమ్మదగని వారిని ఎప్పుడూ నమ్మకూడదు అని చెప్పాడు ఇక్కడ. ఒకవేళ నమ్మవలసి వచ్చినా నమ్మినట్టు కనబడాలి కానీ పూర్తిగా నమ్మకూడదని చెప్పారు. ఇవన్నీ మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. ఇవి ఒక సంస్థను నడిపే కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళకు కూడా ప్రత్యర్థులు ఉంటారు, ఉండరా? ఒక రాజుకైనా ఇవన్నీ. అందుకే రాజుల కాలం వెళ్ళిపోయినా ఈ కథను ఎందుకు చెప్తున్నానంటే మానవులు ఎవరూ మారలేదు, ఇలాగే ఉంటారు. ఒక వ్యక్తికి శత్రువులు ఉంటారు, ఒక కంపెనీకి శత్రువులు ఉంటాయి. అవి నిర్వహించేటప్పుడు పోటీ కంపెనీలు ఉంటాయి కదా, ఒక్కొక్కప్పుడు వాడితో అవసరం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఎలా ఉండాలి అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం. అవసరం ఏర్పడినప్పుడు వాడికి తప్పకుండా మనం ప్రత్యుపకారం చేయాలి, కానీ పూర్తిగా విశ్వసించరాదు, ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే పిల్లి ఇలా పలికి నువ్వు ఆ చెట్టు మీద ఉంటే క్షేమం, నేను ఎక్కడుంటే క్షేమం గనక అహమన్నం భవాన్ భోక్త దుర్బలోహం భవాన్ బలి. ఎంత చక్కగా మాట్లాడిందో. నేను అన్నాన్ని నువ్వు తినేవాడివి అంతే కదా, నీకు నేను అన్నాన్ని, నువ్వు భోక్తవి, నువ్వు బలవంతుడివి, నేను బలహీనుణ్ణి. అదే బలవంతుడైన శత్రువుతో ఒక్కొక్కప్పుడు స్నేహం చేసుకున్నప్పుడు వాడి బలం గుర్తుపెట్టుకోవాలి, వాడితో ఇంకెప్పుడైనా సరే ప్రమాదం ఉంటుందని తెలుసుకోవాలి. ఇలాంటివి జాగ్రత్తగా తెలుసుకుంటే దేశాలని నడపడము తెలుస్తుంది, కంపెనీలు నడపడం తెలుస్తుంది, ఒక పనిని నిర్వహించడము తెలుస్తుంది. చక్కగా మనం దీన్ని వినియోగించుకోవచ్చు. గొప్ప మాటలు ఇక్కడ చెప్తున్నారు. ఇవి సూక్ష్మ ధర్మములు అంటారు వీటిని. చూడ్డానికి బయటకు ఎలా కనబడుతుంది, నువ్వు నేను మిత్రులమైపోయాం కనుక ఇవాళ నుంచి నువ్వు నేను జట్టు అనుకుంటూ కుదరదు. అప్పుడు అవసరం బట్టి మనకు మిత్రత్వం ఏర్పడిందే కానీ ఇప్పుడు అవసరం తీరిపోయింది కనుక మా అసలు రంగు బయటపడుతుంది ఇప్పుడు అని చెప్పి పిల్లి చాలా జాగ్రత్తగా ఉన్నది అనే విషయాన్ని తెలియజేశారు. అందుకే తస్మా సర్వాస్వస్థాసు రక్షే జీవితమాత్మనః అని ఎలక చక్కగా చెప్తున్నది. ఎల్లకాలముల యందు కూడా ప్రతివాడు తనను తాను రక్షించుకోవాలి. ఈ రక్షణ కోసం ఇటువంటి పని చేసినప్పటికీ కూడా ఇందులో కృతజ్ఞత మొదలైన చూపించకూడదు, కృతజ్ఞత చూపించాలి. అందుకే తనను కాపాడినందుకు పిల్లిని కాపాడి కృతజ్ఞతా ధర్మం నిర్వహించుకున్నది. ఇందులో ధర్మం తప్పలేదు చూడండి, అది తెలుసుకోవాలి. ఈ విషయం గ్రహించితే ధర్మంతోనూ ఉండాలి, అదేవిధంగా శత్రువు దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని మంచి వృత్తాంతాన్ని తెలియజేశారు. ఇలా వింటున్నటువంటి మహానుభావుడు రాజధర్మాలు ఇంకా వినాలనుంది అంటే కొన్ని విషయములు చెప్తున్నాడు. బయట మిత్ర, అరి, ఉదాసీన అని 3 రకాల
అనుబంధాలు ఉంటాయి రాజుకి. మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు నిన్న చెప్పుకున్నాం. ఎవరితో ఎలా ప్రవర్తించాలో వివరిస్తూ పాలించేటప్పుడు రాజ్యంలో ప్రతి వృత్తి వారికి ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రతి వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ముఖ్యంగా ముగ్గురికి ప్రాధాన్యం ఇవ్వాలట. ఎవరికో చెప్తున్నాడు, కర్షకులు, వణిజులు, గోరక్షకులు. ఈ ముగ్గురు చాలా ముఖ్యమని చెప్తున్నాడు పాలకుడికి. ఇప్పుడు రైతే రాజ్యం అంటున్నామే, రైతే రాజ్యం అనే మాట మన మహాభారతంలో వేదాల్లో కూడా చెప్పబడిన మాట. అది తెలుసుకోండి. రైతుకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. ముగ్గురికి, కర్షకులు, వణిజులు, గోరక్షకులు. కర్షకులు అంటే వ్యవసాయదారులు, వణిజులు అంటే వ్యాపారవేత్తలు, వాణిజ్యం చేసేవాళ్ళు. మూడవది గోరక్షణ. పూర్వం గోవులకి చాలా ప్రాధాన్యం ఉండేదండి. ఇప్పుడు కూడా మనకు పాలు లేకపోతే ఎవడు బతకలేడు కనుక పాడినిచ్చే గోసంతతి యొక్క రక్షణ కూడా అవసరమే. కానీ గోరక్షణ చాలా విశేషమైనది. భారతదేశంలో గోరక్షణే తెలుసు కానీ గోభక్షణ లేదు. మహాపాప విషయం, అంటేనే పాపం మనకి. గోవులను రక్షించుకోవాలి. గోవుల్లో కూడా రెండు, ధేనువులు, వృషభములు, రెండు గోజాతికి చెందినవే. అంటే ఆవులు, ఎడ్లు, ఈ రెండూ కూడా పంటకు చాలా అవసరమైనవి కనుక వాటికి కావలసిన రక్షణ ఏర్పరచాలి. వాటిని ఎవరు రక్షిస్తున్నారో వాళ్ళకి చక్కటి ఉపాధి కల్పన చేసి ప్రభుత్వాలు కాపాడాలి. ఇది చెప్తున్నారు. గోరక్షణ చేసేవారికి, కృషి చేసేవారికి, వాణిజ్యవేత్తలకి. ఎందుకంటే వాళ్ళే ఎకానమీ సోర్సెస్ ఆఫ్ ది కంట్రీ. ఈ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే విను, కర్షకులు, వణిజులు, గోరక్షకులు ధరాధీశునకు ఒనగూడెడి చోటులు. దేశానికి సంపద వీళ్ల వల్లనే వస్తుంది. ఇది చాలా ప్రధానం. అందులో భారతదేశం ఆసేతు సీతాచలం వ్యవసాయ దేశం. ఇది తెలుసుకోవాలి. అనేక రకాల పంటలు పండించగలిగిన అద్భుత భూమి భారతదేశానికి ఉందండి. మిగిలినటువంటి అభ్యుదయ దేశాల్లో కూడా ఇన్ని రకాల పంటలు పండేది లేదు. ఎందుకంటే ఋతుచక్రం ఇత్యాదులన్నీ భారతదేశంలో చక్కగా కుదిరే. అందుకే అనేక మంది దుష్టులు కూడా ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడే కూర్చుని హింసలు చేస్తూ బతికేస్తున్నారు. అంత గొప్ప దేశం ఇది. అందుకే భారతదేశం అనాదిగా వ్యవసాయ ప్రధాన దేశం. ఈ సంస్కృతంతో వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది. అందుకే అంత ప్రాధాన్యం చెప్తున్నాడు. వ్యవసాయదారులు, వాణిజ్యవేత్తలు, గోరక్షకులు, వీళ్ళని రక్షించుకోవాలి. వాళ్ళకి అన్ని విధాల సౌకర్యములు ఏర్పరచడము రాజు యొక్క బాధ్యత. అంటే గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఇక్కడ రాజు అనే చోట ప్రభుత్వం అని భావన తీసుకోవాలి. పైగా ధనములకు, ధాన్యములకు ఉత్పత్తి తలములైన వానిని కించుకయును హానిగాకయుండా. ఎక్కడైతే ధాన్యములు మనం ఉత్పన్నం అవుతున్నాయో ఆ భూముల్ని కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అందుకని వ్యవసాయం చేస్తే చాలా కష్టంగా ఉంది కనుక ఇవి రియల్ ఎస్టేట్గా అమ్మేస్తే బాగుండు అని రైతు కనిపించకూడదండి. ఎందుకంటే అందరూ బతుకుతున్నది అన్నం మీదే. అన్నం ఉత్పన్నం చేసేది భూమి. అది వ్యవసాయం వల్లనే జరుగుతుంది. అందుకే అలాంటి పొలములను కాపాడుకోవాలి. పొలాల్లో వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులను కాపాడుకోవాలి. అదేవిధంగా శిక్షించవలసిన వాళ్ళని సరైన సమయంలో శిక్షించాలి, లేకపోతే సమాజానికి ప్రమాదము అని దండనీతి గురించి కూడా చెప్తూ, దమియింపదగిన వారల సమయమున దమించి వారి సంపాదన ఎలా చేయాలంటే ఒక విధంగా ఇప్పటి వరకు కృషి, వాణిజ్య, గోరక్షణ చెప్పారు. మరొకటి ఏమిటి అంటే కొందరు ధనవంతులు కూడా దుర్మార్గాలు చేస్తారు. అటువంటి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ దుర్మార్గులైన ధనవంతుల్ని శిక్షించి వాళ్ళ ధనాన్ని ధనాగారంలోకి తీసుకొచ్చి ప్రజాక్షేమం కోసం వినియోగించాలి. ఇది చెప్తున్నాడు. అంటే అవినీతి పరులైన వారిని పట్టుకుని ఆ అవినీతి సొమ్ముని ధనాగారాలకు తీసుకువచ్చి దేశక్షేమం కోసం వినియోగించాలి. ఇలా చేస్తే స్విస్ బ్యాంకుల్లో ఉన్నవన్నీ బయటకు తీసుకొస్తే దేశాన్ని ఎంత బాగు చేయొచ్చో చెప్పండి ఇక్కడ. అందుకే అవినీతి పరులను శిక్షించి వారి ధనాన్ని రాజు స్వాధీనం చేసుకుని ప్రజాక్షేమం కోసం వినియోగించాలి అని చెప్తూ రాజుకు మరొక బాధ్యత చెప్తున్నారు. దీన్ని బట్టి చేస్తే ఏ కాలానికైనా ఏ దేశానికైనా పనికొచ్చే రాజనీతిని అందించిన మన మహర్షులకు నమస్కారం చేసుకోవాలండి. దీన్ని బట్టి ఇక్కడున్న యువత, అనేక మంది యువతరం నాకు కనబడుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాలి ఏంటంటే పురాణ కాలక్షేపం అంటే వృద్ధులు పనిపాటు లేకుండా కూర్చుని కొనకడానికి పనికొచ్చే సబ్జెక్ట్ అనుకోవద్దు. ప్రతి యువకుడు బుద్ధిగా వినాల్సింది, జీవితంలో అమలుపరచుకోవాల్సింది. అందుకని వృద్ధాప్యం వస్తే చూసుకుంటామంటే చూసుకోవడానికి ఏముంటాయండి? హాస్పిటల్ మెట్లు తప్ప. వృద్ధాప్యంలో చేసే పని అదే, ఇంకేమిటి? అది యువకుడుగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఎలా తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది యువకుడుగా తెలుసుకున్నప్పుడు జీవిస్తాం. జీవితం చరమాంకంకి వచ్చాక ఇంకేం జీవిస్తాం? జీవితం పూర్తయిపోతుంది.
కనుక జీవించే వయస్సులోనే నేర్చుకోవాలి. బుద్ధి పనిచేసేటప్పుడు, ఒళ్ళు పనిచేసేటప్పుడే ధర్మం జ్ఞానం తెలుసుకోవాలి. అవి నిన్ను నియంత్రిస్తాయి, అవి నిన్ను సరిగ్గా నడుపుతాయి. లేకపోతే ఈ మాటలు వింటూ ఉంటే ఇది వృద్ధులు కాలక్షేపమా? ప్రపంచానికి కూడా నీతిని బోధిస్తున్నది భారతదేశం తన గ్రంథాల ద్వారా. తెలుసుకోండి, మహర్షులు ఇంత గొప్పగా చెప్తున్నారు, అద్భుతమైన మాట చెప్తున్నారు. ఎప్పుడు కూడా రాజుకి కేవలం డెవలప్మెంటే అంటే అర్థము ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. ఈ నిర్వచనం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఇండియన్ వాయిస్ అని వెళ్ళాలండి. ఇక్కడ నుంచి మన సేజెస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గొప్ప వాయిస్ ఏమిటి అంటే, అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదు. మన డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, అన్డెవలప్డ్ కంట్రీస్ అని 3 విభాగాలు చేస్తారు కదా ఎకానమీ పరంగా. కేవలం ఎకనామికల్ డెవలప్మెంట్ మాత్రమే డెవలప్మెంట్ అనుకుంటున్నాం. దానికోసం ఏం చేస్తున్నామంటే సుక్షేత్రాలని మనం పంటలు పండించకుండా చేసేస్తున్నాం. మంచి మంచి జలాశయాలని మట్టితో కప్పేసి భవనాలు నిర్మిస్తున్నాం, రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా. కొన్నాళ్ళకి ఏమవుతుంది? ప్రకృతి దెబ్బతింటుంది. అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆర్థిక అభివృద్ధి అవసరమే, అంతకంటే దేశంలో ఉన్న ప్రకృతి రక్షింపబడాలి. ఇది చాలా గొప్ప విషయం అండి ఇక్కడ. అందుకే కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలమైన నాటకంలో అద్భుతమైన మాట చెప్తాడు. భరతుడనే చక్రవర్తి అతను ఋషులు ఆశీర్వదించి నీకేం కావాలని అంటారు. అప్పుడు ఆ భరతుడు చక్రవర్తి చెప్తాడు, రాజుగా ఏం చెప్తున్నాడు చూడండి. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ సరస్వతి శృతి మహతి మహీయతాం. ఈ 2 లోకం కోసం కోరుకున్నాడు, 3వ తన కోసం కోరుకున్నాడు. అదేంటో తర్వాత చెప్తాను. మొదటి 2 ఏమిటి కోరుకున్నాడు? ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ. రాజైన వాడు ప్రకృతి హితం కోసం ప్రవర్తించుగాక. ఇక్కడ ప్రకృతి అనే దానికి ఇది రాజనీతి టర్మ్. ఇది మనం మామూలు భాషలో ప్రకృతి అంటే నేచర్ అంటాం, కానీ రాజనీతి శాస్త్రంలో ప్రకృతి అంటే దేశ ప్రజలు, దేశాన్ని రక్షించేటువంటి మంత్రి సామంతాదులు, వీళ్ళందరినీ కలిపి ప్రకృతి అంటారండి. వీళ్ళందరి హితం కోసం రాజు ప్రవర్తించాలి. అలాగే ప్రకృతి హితం అంటే కేవలం తన రాజ్యంలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా ఆ రాజ్యంలో ఉన్న భూమి, ఆ రాజ్యంలో ఉన్న నీటి వనరులు, పంట పొలాలు, వృక్షాలు, అరణ్యాలు ఇవన్నీ కాపాడబడాలి. అలా కాపాడేవాడే రాజు. అందుకే రాజైన వాడు తన దేశంలో ఉన్న ప్రకృతిని, అరణ్య సంపదని, సస్య సంపదని, వృక్ష సంపదని, పాడి పంటల్ని కాపాడాలి. ఇది చాలా ప్రధానమైన బాధ్యత. కనుక అక్కడ కాళిదాసు అదే చెప్పాడు, ఇక్కడ వ్యాసుడు అదే చెప్పాడు, సనాతన ధర్మంలో ప్రతి గ్రంథము అదే చెప్తూ ఉంటుంది. అందుకే అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు. మనం అన్నీ డెవలప్ చేసుకుని నీరు పొల్యూట్ అయిపోతే, గాలి పొల్యూట్ అయిపోతే అదేం డెవలప్మెంట్ అండి? ఆ డబ్బు ఉంది కనుక గాలి కొనుక్కుంటాం, నీరు కొనుక్కుంటాం. నీరు కొనుక్కునే దశకు అప్పుడు వచ్చేసాం, అవునా లేదా చెప్పండి. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది మధ్య వయస్సులో వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య వయస్సులో వాళ్ళు చిన్నప్పుడు నీళ్లు కొనుక్కుని తాగడం ఎప్పుడైనా అలవాటు ఉందా చెప్పండి? లేదు. ఇప్పుడు నీళ్లు కొనుక్కుని తాగాలి. బయట నీళ్ళు తాగితే ఏమైపోతామో ప్రమాదం, తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. పోనీ తాగుతున్న నీళ్ళు ఏమిటంటే ఏ పాత్రలో నీళ్లు పెడితే ఒంటికి ప్రమాదమో అలాంటి పాత్రలు తాగుతున్నాం, అవునా లేదా చెప్పండి ఇక్కడ. పైగా ఆ పాత్రల్లో కానీ నీళ్లు వేడిక్కేయ కాసింతైనా 22 రకాల క్యాన్సర్స్ వస్తాను సైంటిస్ట్ చెప్పాడు. ఏ విధంగా అయిపోతుందో, సరైన భోజనం లేదు, సరైన గాలి లేదు, సరైన నీరు లేదు. ఇది అభివృద్ధి చెప్పండి. కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనిషికైనా దేశానికైనా డబ్బు ఒక్కటే అభివృద్ధి కాదు, ఇది తెలుసుకోవాలి. ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు ఉంటే అది అభివృద్ధి అంటారండి ఎవడైనా ఇక్కడ. కనుక ఆరోగ్యకరమైన జీవితం కావాలి. దానికి మంచి అలవాట్లు ఋషులు ఏర్పరిచారు. చిత్రం ఏంటంటే మన భోజనం ఎలా చేయాలో కూడా మన ఋషులు చెప్పేశారు. భీష్ముడు అవి కూడా చెప్పాడు, భోజనం ఎలా చేయాలో. సాత్వికమైన ఆహారం, పుష్టినిచ్చే ఆహారం తినాలట. అందుకని నాలిక్కి మాత్రమే రుచిగా అనిపించి లోపలికి వెళ్ళి బాధించే ఆహారాల వైపు వెళ్ళకూడదు అని స్పష్టంగా చెప్పాడు. అందుకు వాటికి సాధన చేయాలి. సాత్విక ఆహారం, దానికి తగ్గ జీవన విధానం. ఆ జీవన విధానం యోగ జీవన విధానం మనకున్నది. ఆ యోగంలోనే వ్యాయామం ఒక భాగం. ప్రాణాయామం, ఆసనము, యమనియమాసనాలు ఇవన్నీ మన యోగశాస్త్రం చెప్తున్నాయి. చిత్రం ఏంటంటే ఇప్పుడు భీష్ముడు చెప్తున్న దాంట్లో కొన్ని అధ్యాయాలు యోగం మీదే చెప్పాడు ఆయన. ఇప్పుడు యోగా అంటే మనకు కొంచెం ఆసక్తి చాలామందికి కలిగింది కదా. ఒకప్పుడు యోగా గురించి చెప్పినా ఏదో పురాణ కాలక్షేపం అనుకునేవారు. ఇప్పుడు కొంచెం యోగా అంటే మనకు కాస్త అభిమానం ఏర్పడింది. ఎందుకు తెలుసా? పాశ్చాత్యులు దీన్ని గౌరవిస్తున్నారు కనుక. ఆ పడమటివాడు నెత్తికెక్కించుకుంటే కానీ మనం గౌరవించమండి, అదొక దురదృష్టం మనకు పట్టింది ఇక్కడ.
యోగాభ్యాసం. మన జీవితమే యోగం కావాలి తెలుసుకోండి. ఇక్కడ ఊరికనే లుంగీలు వేసుకుని రచ్చబండల దగ్గర కూర్చుని పనికిమాల కబుర్లాడడం కాదు గ్రామ యువత అంటే. తెలుసుకోండి ఇక్కడ ఏ విధంగా ఉండాలి. ఒక్కొక్కరు క్రియాశీలరి ఉండాలి, ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలి. మనస్సుకేమో నానా రకాలు కోరుతుంది, కానీ ధర్మంతో నిగ్రహించుకోవాలి. నిగ్రహంతో శక్తి పెరుగుతుంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎవడు ఇంద్రియ నిగ్రహం చేస్తాడో వాడి లోపల దివ్య శక్తి పెరుగుతుంది, డివైన్ ఎనర్జీ పెరుగుతుంది వాడికి. ఆ శక్తి నిన్ను 100 ఏళ్ళు కాదు 120 ఏళ్ళు 200 ఏళ్ళు కూడా జీవింపజేస్తుంది. అని యోగ జీవనం మనకు పూర్ణ ఆయువునిస్తుంది. ఆయువున్నంతకాలం ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది, ఇంద్రియాలన్నీ పనిచేసేటట్టు చేస్తుంది. అలాంటి యోగ జీవనం మన సనాతన ధర్మం చెప్తోంది. సనాతన ధర్మం అంటే యోగ జీవనం, ధర్మ జీవనం, డిసిప్లిన్డ్ లైఫ్, క్రమశిక్షణతో కూడిన జీవితం ఇది. ఆ జీవితమే సనాతన ధర్మం నీకు బోధిస్తోంది. అంతేగాని ఇలా పాటిస్తే ఏదో స్వర్గానికి వెళ్తారు, పుణ్యానికి వెళ్తారని చెప్పద్దు. హాయిగా బ్రతుకుతారు ముందు భూమి మీద. స్వర్గం గురించి తర్వాత ఆలోచిద్దాం. భూమి మీద గొప్పగా బ్రతకాలి, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, మన వల్ల 10 మంది బాగుపడాలి. ఇదే నిజమైన జీవితం అండి. జీవితం అంటే రెండే. అందుకే రాజు అయిన వాడు ఆ విధంగా ప్రజల్ని ధర్మపరులుగా తీర్చాలి అంటే దానికి తగ్గ నాలెడ్జ్ ఎడ్యుకేషన్లో ఉండాలి. అవునా లేదా? ఎడ్యుకేషన్లో ఉండవలసింది ఏంటంటే ధార్మిక్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. పొట్టకూటి చదువులు చెప్పడం కాదయ్యా, బుద్ధిని బాగు చేయడానికి చదువులు కావాలి. విదేశాల్లో కూడా ప్రొఫెషనల్ కోర్సెస్, బిజినెస్ కోర్సెస్ చాలా పెట్టి కొన్ని తరాలు గడిచిన తర్వాత వాళ్ళు ఒక విషయం తెలుసుకున్నారు. ఇవి ఇక్కడ చెప్తే పనికిరాదు, సమాజానికి ధర్మము నీతి బోధించాలి, దానికోసం కూడా ఎడ్యుకేషన్ పెడితే బాగుండని అమెరికాలో న్యూజెర్సీలో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఆ కోర్సుని ప్రవేశపెట్టారు. ఆ కోర్సులో 3 పుస్తకాలు పెట్టారు. 1 సంవత్సరం అయిన తర్వాత పిల్లలకి 3 పుస్తకాలు బరువుగా ఉన్నాయని చెప్పి 2 పుస్తకాలు పెట్టారు. అందులోంచి 3వ సంవత్సరం వచ్చేటప్పటికి 2 కూడా బరువుగా ఉన్నాయని తీసి ఒకటే పెట్టారు. అయ్యా ఫోన్ పక్కకు పెట్టి ప్రవచనం వినండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి. విషయం మీద జ్ఞానం ఉంటేనే రాముడు అనుగ్రహిస్తాడు, తెలుసుకోండి. సరే, విషయంలోకి వస్తున్నాం. 1 సంవత్సరం 3 ఉన్నాయి, 2వ సంవత్సరంలో 2 మిగిల్చారు, 3వ సంవత్సరం 1 మిగిలింది. 3 ఉన్నప్పుడు అందులో ఉంటూ, 2 ఉన్నప్పుడు అందులో ఉంటూ 3వ సంవత్సరం 1 మిగిలిన పుస్తకం ఏంటో తెలుసా? భగవద్గీత. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక సైకాలజిస్టు, ఒక డైటీషియను. ఎన్ని మాట్లాడండి. ఎలా తింటే బాగుంటావో చెప్పాడు కృష్ణ పరమాత్మ, ఎలా ఉంటే బాగుంటావో చెప్పాడు, ఎలా వింటే బాగుంటావో చెప్పాడు. వింటే, ఉంటే, తింటే 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 చెప్పాలంటే నాలెడ్జ్ కావాలి. ఒకప్పుడు పెద్ద తరంలో భారతం అంటే ఏమిటో, రామాయణం అంటే ఏంటో తెలుసు, ఆ క్యారెక్టర్స్ అంటే ఏంటో తెలుసు, ధర్మం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనకి గొళ్ళు గోపురాలకి జనాలు పెరిగిపోయారు. అది భక్తి అంటారా? వాపు బలం కాదు. కనుక జనాలు ఓవర్ క్రౌడ్ అయిపోతున్నారంటే కోరికలు పెరిగే, ఆశలు పెరిగే, ఆపలు పెరిగే అని అర్థం. కనుక వీళ్ళందరినీ వచ్చి హిందూ ధర్మం గొప్పదైపోయింది అనుకోవద్దు. ఆఖరికి హిందూ ధర్మానికి దెబ్బ తగిలితే ఈ క్యూలు కట్టే భక్తులు వచ్చి రక్షించట్లేదు. అవునా లేదో చెప్పండి. ఇక్కడ ఓవర్ క్రౌడ్గా వెళ్ళే జనాలు హిందూ ధర్మానికి ఎవడో దెబ్బతీస్తున్నాడు లేదా విమర్శిస్తున్నాడంటే ఏం పోతే ఏం పోయిందండి, అన్ని మతాలు ఒకటే కదా అని కూర్చుంటారు. ఎంతమంది రక్షణకు వస్తున్నారండి? ఈ గుళ్ళకు క్యూలు కట్టేవారు ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కిసలాటకు వెళ్ళి జనము ధర్మరక్షణ కోసం వస్తున్నారా చెప్పండి. ఇక్కడ ఆ వచ్చినప్పుడు మెచ్చుకోండి. అంతేగాని దేవుడికి దండాలు పెట్టడం, గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం మాత్రమే కాదు భక్తి అంటే. అందుకే నేను ఒక మాట చెప్పాడు కృష్ణుడు, ఎవడి హృదయంలో ఆర్జవం ఉంటుందో వాడి హృదయంలో భక్తి ఉంటే అప్పుడు నేను ఉంటాను. అంతేగాని భక్తి ఉండి ఆర్జవం లేకపోతే వాడి హృదయంలో ఉండను అన్నాడు. ఆర్జవం అంటే ధర్మపాలనే, ఇది తెలుసుకోవాలి. అంటే గుళ్ళు గోపురాలు వెళ్ళొద్దని నేను చెప్పలేదండి, మళ్ళీ అది చెప్పారు. వెళ్ళండి, ధర్మం పాటించాలి. ధర్మము దైవము కలిసి ఉండాలి. అంటే భక్తి ధర్మం ఈ 2 మనల్ని కాపాడతాయి. అందుకే సమాజం యొక్క అభివృద్ధి ప్రకృతి క్షేమం మీద ఆధారపడింది, వాటితో పాటు ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నిరోద్ధవ్యా సదారాజ్ఞా క్షీరిణశ్చ మహీరుహా. అంతేకాదు చెట్లని నాశనం చేయకుండా కాపాడాలని కూడా చెప్పాడు. వృక్షాన్ని కాపాడుకోవాలి. వృక్షముల యందు దేవతాశక్తులు ఉంటాయని ఒక అధ్యాయం అంతా మళ్ళీ భీష్ముడి తర్వాత చెప్తాడు. రకరకాల వృక్షాలు, ఆ వృక్షముల యందు దేవతాశక్తులు ఉంటాయి. వేదాల్లో పురాణాల్లో పర్యావరణ రక్షణ మీద అనేక విషయాలు ఉన్నాయండి. అది నేను చెప్పాలంటే కనీసం 2 పూటలు పడుతుంది. భారతంలోనే ఒక చోట ఒక ఋషి దగ్గరికి ఋషి వస్తాడు పలకరించడానికి, ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి. ఈ ఋషి ఆయనతో మాట్లాడుతూ మీ ఆశ్రమంలో చెట్లన్నీ బాగున్నాయా అని మొదట అడుగుతాడండి. ఇక్కడ నీ అవసరాల కోసమని చెప్పి చెట్లను నాశనం చేయడం లేదు కదా, చెట్లని కాపాడుకుంటూ నీ అవసరాలు తీర్చుకోవాలి. ఇక్కడ కానీ చెట్లు బాగున్నాయి కదా,
క్షేమంగా ఉన్నాయి కదా, అదేవిధంగా నీ ఆశ్రమంలో ఉన్న పక్షులు జంతువులు క్షేమంగా ఉన్నాయి కదా అన్నాడు. అంటే ఏదో మనమొక్కరమే కాదు, ప్రకృతిలో బ్రతికే హక్కు ప్రతి ప్రకృతి జీవికి ఉందండి, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ప్రకృతిలో అందరినీ క్షేమంగా వస్తూ కోఎగ్జిస్టెన్స్ అంటారు, సహజీవనం, అందరినీ క్షేమంగా చూసుకోవాలి. హింస ఎప్పుడూ పనికిరాదు సుమా అని చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. అందుకే ప్రకృతిని తన దగ్గరున్న వృక్ష సంపద రాజ్యానికి చాలా ముఖ్యమైనది. అలాంటిది అనేక చెట్లను నరికేసి స్మగ్లింగ్ పేరుతో రక్త చందనాలు తరలించేస్తూ ఉంటే, దానికి రాజకీయ నాయకులు కొమ్ము కాస్తూ ఉంటే అది భారతీయ ధర్మం క్షమిస్తుందా చెప్పండి ఇక్కడ? అందుకే వృక్షాలు అరణ్యాలు రక్షింపబడాలి. ఇప్పుడు వృక్షో రక్షిత రక్షిత అని బోర్డులు పెడుతున్నా చెట్లు నరికేసి. కానీ వృక్ష రక్షణ కూడా చెప్తున్నాడు, ఎన్ని విషయాలు చెప్తున్నాడు. రాజు యొక్క బాధ్యత అది. ప్రకృతి హితాయ పార్థివ, మొదటి వాక్యం ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ. పార్థివ అంటే రాజు, రాజు ప్రకృతి హితం కోసం ప్రవర్తించాలి. రెండవది ఏంటో తెలుసా, ఈ నాలెడ్జ్ ప్రజలకు ఇవ్వాలి. అందుకే ఎడ్యుకేషన్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. సరస్వతి శృతి మహతి మహీయతాం, వేదాధారమైన విద్య వర్ధిల్లుగాక. ఇప్పుడు భారతదేశంలో ఈ మాట మళ్ళీ మళ్ళీ కోరుకోవలసిన పరిస్థితిలో ఉన్నాం. వేద విద్య వర్ధిల్లాలి. మీరు అనొచ్చు, వేదం అందరికీ నేర్పరు కదండి, అందరూ నేర్చుకోరు కదా అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భారతదేశంలో పుట్టిన ప్రతివాడు వైదికుడే. ఎందుకో తెలుసా, వేదం ఎలాంటి రూపాలతో ఉంటుందో తెలుసుకుందాం. మొదట మంత్రరూపంగా ఉంటుంది. మంత్రరూపంగా ఉన్న వేదాన్ని మాత్రము ఉపనయనాది సంస్కారములు చేసుకున్న వారు పద్ధతిగా నేర్చుకుని మంత్రశక్తితో దేశాన్ని కాపాడుతుంటారు. అది ఆ వేదంలో చెప్పిన జ్ఞానమే రామాయణం, భారతం, భాగవతం, 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాల్లో ఉంది. ఇప్పుడు ఎన్ని పేర్లు చెప్పాను మీకు? అందుకే హిందూ ధర్మం ఒక పుస్తకం మీద ఆధారపడి లేదండి, లక్షల కొద్ది ఋషుల జ్ఞానం మీద ఆధారపడింది హిందూ ధర్మం, తెలుసుకోండి ఇక్కడ. కానీ ఎవడో ఒకడు రాసిన ఒక పుస్తకం కాదు మనది. పుస్తకం మీద ఆధారపడిందా? ఋషుల తపస్సు మీద ఆధారపడింది, సత్పురుషుల సదాచారం మీద ఆధారపడింది సనాతన ధర్మం. అందుకే నిలబడి ఉన్నది, ఒక పుస్తకం కాదు. అందుకే స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళి మన సంస్కృతి గురించి చెప్పేటప్పుడు అసలు హిందూయిజం అంటే ఏమిటని అడిగారండి డెఫినిషన్. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, హిందూయిజం అంటే ఏంటో చెప్పగలమా? మిగిలిన వాళ్ళు చెప్తారు, ఒక ప్రవక్త, ఒక పుస్తకం, మేము. మంచిదే, వాళ్ళ ధర్మానికి మనం నమస్కారం చేసుకుందాం, వాళ్ళని ఏం అనద్దు. మన విషయం మనం చెప్పుకోవాలి, అంతే కదండి. ముందు మన గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. హిందూ ధర్మం అంటే ఏంటి చెప్తారు. అప్పుడు వివేకానంద వయస్సు ఎంతో తెలుసా? కుర్రవాళ్ళు 30 ఏళ్ల కుర్రవాడు, తెలుసుకోండి వివేకానంద. ఆయన చెప్పాడు. కానీ ఎవరికి కావాలి జ్ఞానం? 60-70 ఏళ్ళకి కాదు, అప్పుడే కావాలి, తెలుసుకోవాలి అందరూ. 30 ఏళ్ల కుర్రవాడు నిలబడి మన సంస్కృతి గురించి ఓనామాలు తెలియనటువంటి మేధావులకి, సామాన్యులకి కాదు, సామాన్యులకి ఏదో అభ్యపెట్టివచ్చు, వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్, లాజిక్ ఉన్నవాళ్ళు, అలాంటి మేధావుల ముందు నిలబడి ఇది నా సనాతన ధర్మం, ఇది నా భారతదేశం అని చెప్పిన మహానుభావుడు అండి. ఒక మొదటి ఉపన్యాసంతోనే వాళ్ళ మనస్సులు చూరగొని వరుసగా 6 రోజులు అంతర్జాతీయ వేదిక మీద మాట్లాడిన తర్వాత ఆయన యూరోప్ దేశం, అమెరికా దేశం విడిచిపెట్టలేదు. మొత్తం 3 ఏళ్ళు ఆ దేశాలు పర్యటించి వేదాంతిక్ సొసైటీస్ అక్కడ స్థాపన చేశాడు. అప్పుడే అక్కడ శిష్యులు తయారయ్యారు. ఇప్పటికీ అవి ఉన్నాయి విదేశాల్లో, గర్వించదగ్గ అంశం. ఆయన అడిగారు హిందూయిజం అంటే ఏమిటని. ఒక్క మాటలో నిర్వచనం చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. అనేక మంది మహర్షులు తపశ్శక్తితో దర్శించిన సత్యం యొక్క సమాహారమే హిందూ మతము అన్నాడు ఇక్కడ. అంటే మహర్షులు తపశ్శక్తితో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారము, ఈ మాట ఆయన వాడింది. శాశ్వత సత్యాలు, ఎటర్నల్ ట్రూత్స్, శాశ్వత సత్యాల సమాహారము. ఎవరు దర్శించారు? ఋషులు తపశ్శక్తితో దర్శించారు. సామాన్యుడు ఊహతో కూడా తెలుసుకోలేని దాన్ని తపస్వి తపశ్శక్తితో తెలుసుకుంటాడు. అలాగ ఋషులు దర్శించిన జ్ఞానం గనక మన సంస్కృతికి ఆర్ష సంస్కృతి అని పేరు. ఆర్ష అంటే ఋషులకు సంబంధించిన సంస్కృతి. ఇది శాశ్వతం గనక సనాతన ధర్మం అని పేరు. ఇది ఈ దేశానికి సంబంధించిన కనుక భారతీయ ధర్మం అని పేరు. అంటే ఏమిటంటే భారతదేశమే ధర్మానికి ఉందా, ఇంకా ఏ దేశాలు లేవా అంటే ఉంటాయండి. శరీరం అంతా మనదే అయినా గుండె నుంచే రక్తం సరఫరా అవుతుంది. ప్రపంచమంతా కలిపి ఒకటే అయినా భారతదేశం నుంచే ధర్మం అనే రక్తం, జ్ఞానం అనే రక్తం సరఫరా అవుతుంది, తెలుసుకోండి. కనుక అనేక సందర్భాల్లో మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, ప్రపంచమంతా ఇల్లు అయితే భారతదేశం దేవుడి గది లాంటిది, ఇందులోంచే దివ్యశక్తి ప్రపంచానికి వెళ్తుంది. అంతేకాదు ఆనాడు వివేకానంద చెప్పినది ఈరోజు మరో నరేంద్ర కంఠం ద్వారా వస్తోంది తెలుసా.
భారతదేశం విశ్వగురు పీఠం అన్నాడు. విశ్వగురు పీఠం, విశ్వగురు అంటే వరల్డ్ టీచర్ భారతదేశం. సృష్టిలో ఎవడు బుద్ధి గాడి తప్పినా బుద్ధి తిన్నగా ఉందని అని హెచ్చరించగలిగే శక్తి భారతదేశానికి ఉంది, బికాజ్ ఆఫ్ నాలెడ్జ్. అందుకే వేద విద్య అంటే కేవలం వేద మంత్రాలు వల్లెవేయడమే కాదు, రామాయణం, భారతం, ఇతిహాసాలు, పురాణాలు, ఈ జ్ఞానం మనకుంటే మనందరం వేద జ్ఞానం ఉన్నవాళ్లే. అదే వేద విద్య అంటే ఇది అర్థమే. కనుక మనందరం వేదానికి వారసులు. మంత్రస్వరూపంగా ఉండేదానిగా మాత్రం కఠోర నియమాలు ఉంటాయి. ఆ నియమాలతో సంస్కారాలతో వాళ్ళు పాటిస్తూ దివ్యశక్తిని తీసుకొస్తారు. వాళ్ళు అలాగుంటారు. అందులో చెప్పిన జ్ఞానము ఇతిహాస పురాణాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా అందాలి. అందుకే ఒకప్పుడు మా నాన్నగారు ఇదే రాణిపేటలో పర్లాకిమిళ్ళలో వచ్చి సామాన్య ప్రజల కోసం పురాణాలు చెప్పడం నేను మర్చిపోలేను. వారే మా గురువుగారు. అది మన సంస్కృతి, మన సంప్రదాయం. పల్లెటూరులో రచ్చబండ పురాణానికి వేదిక. పగలంతా కష్టపడ్డ శ్రమజీవి కూర్చుని వింటాడు. అది గొప్పది. అందుకే మనకు సామాన్యంలో కూడా ధర్మస్పృహ ఉంటుందండి. ఎందుకంటే పగలంతా తిండి కోసమో సుఖం కోసమో కష్టపడ్డావు, కానీ జీవుడు తరించడం కోసం, జ్ఞానం కోసం రాత్రి కూర్చుని వినవయ్యా అని చెప్పేవారు. ఇలాగ మనకు పురాణ సంప్రదాయం కూడా ఏర్పడింది. కనుక మొట్టమొదటి ప్రజా విద్య పురాణ విద్య అని తెలుసుకోవాలి. ఇది ఎడ్యుకేషన్ అది. కనుక ఆ ఎడ్యుకేషన్, ధర్మానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రపంచంలో ఉండుగాక అన్నాడు ఎవడు? భరతుడు. అదే చెప్తున్నాం. మొదట చెప్పింది ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ సరస్వతి శృతి మహతి మహీయతాం. ఈ రెండు ప్రపంచం కోసం కోరుకున్నాడు. అంటే గవర్నెన్స్ జాగ్రత్తగా ఉండాలి, నాలెడ్జ్ జాగ్రత్తగా ఉండాలి. రెండు ఉంటే చాలండి. పాలన బాగుండాలి, జ్ఞానం ఉండాలి. ఈ రెండు ఉంటే ప్రజలు బాగుంటారు. ఈ రెండు కోరుకున్నాడు ప్రజల కోసం రాజుగా భరతుడు. తన కోసం చివరికి చెప్తున్నాడు. అందుకే రాజు అయినవాడు ముందు కోరుకోవలసింది ప్రజాక్షేమం, దేశక్షేమం. తర్వాత తనకేం కావాలో చెప్తున్నాడు. తనకేం కావాలో చెప్తున్నాడు వినండి. మమాపి చ క్షపయతు నీలలోహిత పునర్భవం పరిగత శక్తి రాత్మభూ. నేను ఆరాధించే ఆ పరమేశ్వరుడైన శివుడు మళ్ళీ జన్మ లేకుండా నాకు మోక్షమిచ్చుగాక అన్నాడండి. ఇది మొదట కోరుకున్నది భౌతిక ధర్మం, తర్వాత కోరుకున్నది ఆత్మకు సంబంధించిన మోక్ష ధర్మం. ఇది భారతీయ సంస్కృతి. అలాంటి రాజులు ఏలిన నేల భారతదేశం. అందుకే ఇక్కడ ఒకవైపు ఎకనామిక్ డెవలప్మెంట్ అంత అవసరమో, వెల్ఫేర్ అంత అవసరమో అని చెప్తున్నాడు. వెల్ఫేర్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. వెల్ఫేర్ గురించి చెప్తున్న మాట కృపణ అనాథ వృద్ధానాం విధవానాంచ యోషిత యోగక్షేమంచ వృత్తించ నిత్యమేవ ప్రకల్పయేత్. ఇది ఒక పెద్ద శాసనం చేశాడు. కృపణ అంటే సహాయం లేనివారు, అసహాయులు. అసహాయులైనటువంటి వారికి, అనాథలకు, వృద్ధులకు, అలాగే దిక్కులేని స్త్రీలకు, విధవానాంచ యోషిత దిక్కులేని స్త్రీలకు యోగక్షేమాలు వృత్తి కల్పన చేయాలి అన్నాడు. చూసారా? అంటే ఈ పింఛనులు ఆ పింఛనులు అనేది కొత్తగా ఏర్పడినవి కావు. ప్రాచీన భారత సంస్కృతిలో చెప్తున్నారు. కృపణానాం అంటే అసహాయులకు. అంతేగాని నా కోటేస్తే మీ ఊరందరికీ ఉచిత బస్సులు ఇస్తాను, ఉచితం ఇస్తాను, అన్ని ఉచితాలు ప్రకటించి మన డబ్బే వాడు తింటున్నారని జ్ఞానం లేకుండా ఉన్నటువంటి జాతి తయారైందండి. ఇక్కడ ఉచితాలు పంచకండి, వాళ్ళకి పనులు కల్పన చేయండి. అదే చెప్తున్నారు. ఉపాధులు కల్పన చేయండి, ఉచితాలు ఇవ్వకండి. ఇది అనగలిగే ప్రజలు తయారవ్వాలండి. ఇక్కడ ఉపాధులు కల్పన చేయాలి. అందుకు వృత్తిం ప్రకల్పయేత్ అన్నాడు. వాళ్ళ వృత్తులు ఏర్పరచాలి. అంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేటట్లుగా వాళ్ళకి ఏర్పరచాలి. శ్రమతో బ్రతికేదే గొప్ప బ్రతుకు, తెలుసుకోండి. శ్రమతో ఆర్జించేదే ధనం, అంతేగాని అప్పనంగా వచ్చే ధనం కాదు. అది జాతిని ఎప్పుడైనా నాశనం చేస్తుంది, తెలుసుకోవాలి. ఇది వేదమాత చెప్తుంది. కృషిమత్ కృషస్వ అక్షైర్మా దివ్య అన్నది. అంటే కష్టించి సంపాదించి జీవించండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంతేగాని జూదంతో బ్రతకండి అన్నారు. జూదం అంటే లాటరీ. ఏ కష్టం లేకుండా వచ్చేదంతా జూదం అండి. ఇప్పుడు రకరకాల యాప్లు, బెట్టింగ్లు చేస్తున్నారే, ఇలాంటి విధానాలు బ్రతుకును నాశనం చేస్తాయని చెప్తున్నారు. టెక్నాలజీ పెరుగుతుంటే ఇలాంటివి పెరుగుతున్నాయి. వీటి వల్ల ఏమిటి ప్రయోజనం? దుర్మార్గపు సొమ్ము చేరుతుంది, దానివల్ల ప్రమాదం వస్తుంది. కనుక సులభంగా వచ్చే డబ్బులకి ఎప్పుడు ఆశపడరాదు. కష్టించి వచ్చిందే డబ్బు. కష్టించే శక్తి లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, కాళ్ళు లేని వాళ్ళు, కీళ్ళు లేని వాళ్ళు, ఇలాంటివి ఉంటారే, వాళ్ళకి రక్షణ కల్పించాలి పాలకుడైన వాళ్ళు. అసహాయులకి రక్షణ కల్పించాలి, వృద్ధులకి క్షేమం ఏర్పరచాలి, అలాగే స్త్రీలను రక్షించుకోవాలి. అసలు ఏ స్త్రీనైనా రక్షించాలి. దేశం భారతదేశం స్త్రీని గౌరవించేటువంటి దేశం. స్త్రీకి రక్షణ ఏర్పరచాలి.
అందుకే ప్రహ్లాద చరిత్ర చెప్తున్నప్పుడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అన్నాడు. ఇది చిన్నప్పుడు నేర్పాలండి, చిన్నప్పటి నుంచి నేర్పాలి. స్త్రీని చూడగానే మాతృభావం కలిగేటట్టు నేర్పగలిగితే అలాంటి యువకులు ఉంటే, అలాంటి యువకులున్న పాఠశాలల్లో విద్యార్థులు క్షేమంగా చదువుకోగలరు. అవునా లేదా చెప్పండి? ఇవన్నీ అందుకే యోషిత విధవా నాంచ అన్నాడు. స్త్రీలకు రక్షణ ఇవ్వాలి, ముఖ్యంగా దిక్కులేని స్త్రీలకి క్షేమం ఏర్పరచాలి. యోగ క్షేమం, వాళ్ళకి యోగము క్షేమము వృత్తి కల్పన చెయ్యాలి అని విధానాలు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నవన్నీ ఏ కాలానికైనా పనికొస్తాయని తెలుస్తోంది కదా. ఇలా వివరిస్తూ ఉండగా రాజైన వాడు మాత్రము అవినీతిపరుడైన, పైగా చేతిలో ధనముంది కదా అని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యభిచారాది వ్యసనములు పాలైతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. రాజైన వాడు అధర్మపరుడైతే పరనారీ గమనాది దోషములు భూపాలుండు సేయంగా తద్ధరకున్ వర్షము లేకయుండు. ఇది చెప్తున్నారు. రాజు అధార్మికుడైతే అంటే ధర్మం లేనివాడైతే భూమిలో వర్షాలు తగ్గిపోతాయి. క్రమంగా ప్రజకున్ దైన్యంబు వాటిల్లు, ప్రజలకు దీనస్థితి ఏర్పడుతుంది. పెక్కు రుజుల్ పైకను, అనేక రోగాలు వస్తాయన్నాడు. ఈ విషయం ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు కదా. వైద్యశాస్త్రంలో ఈ విషయం ఉందండి. చరక సంహిత అనే వైద్యశాస్త్రంలో మీకు తెలుసు కదా, మనకు ఆయుర్వేద వైద్యం ఒకటి ఉందని. అంతేకాదు, మొట్టమొదట సర్జన్ ఎవడయ్యా అంటే సుశ్రుతుడు, ది ఫస్ట్ సర్జన్ అని వరల్డ్ అంతా చదువుకుంటారు. మొదటి సర్జన్ శస్త్రచికిత్స చేసినది ఆయుర్వేద వైద్యుని సుశ్రుతుడు. సుశ్రుత సంహిత అనే గ్రంథం ఉంది, చరక సంహిత అనే గ్రంథములు ఉన్నాయి. అందుకే ఆ మధ్య అమెరికాలో ఒక మెడికల్ సైంటిస్ట్ ఒక మాట అన్నాడండి, నేను ఆశ్చర్యపోయాను. ఏమి భారతదేశం అండి, ఏమి ఆయుర్వేదం అండి. అప్పుడు సుశ్రుతుడు కనిపెట్టినటువంటి సర్జరీ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయో అవే ఇప్పుడున్నాయి, కొత్తగా ఇంకొకటి రాలేదని చెప్పాడు. ఇది ఫస్ట్ బ్రెయిన్ సర్జరీ చేశాడు మహానుభావుడు, సామాన్యుడు కాడు. కానీ అలాంటి విద్యలన్నీ మనం పరాయి పాలనలో వాళ్ళ అహంకారం వల్ల చదువుకోలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన చరిత్రని, మన యొక్క విద్యల్ని చదువుకునే అవకాశం మన విద్యా విధానంలో లేదు. దరిదాపుల్లో వస్తుందన్న ఆశ లేదు. ఏది చెప్పుకోవాలన్నా పురాణాల్లో చెప్పుకోవాల్సింది. ఎటువంటి పరిస్థితి అండి, బాధాకరమైన అంశం. ఒక్కడికి మనసులో కదిలిన చాలు నాకు. అందులో చరకుడు చెప్తాడు చరక సంహితలో గొప్ప విషయం. అదే ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు. ఏమిటో తెలుసా, రకరకాల కొత్త కొత్త రోగాలు ఎప్పుడేమో ముంచుకొస్తాయో తెలియని పరిస్థితులు ఉన్నాం. అవునా లేదా? సుమారు 2-3 సంవత్సరాలు ఏడిపించేది ఒక రోగం, పేరు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లే. ఎందుకు వస్తాయో రాసేరేండి మహానుభావుడు. పాలనలో అధర్మం వాటిల్లితే దాని ప్రభావం ప్రకృతి మీదకి వస్తుంది, అది చెప్పాడు ఇక్కడ. అంతేకాదు, ప్రజల్లో అధర్మ ప్రవృత్తి ఏర్పడితే, ఇప్పుడు బాగా ప్రజల్లో పాప ప్రవృత్తి ఎక్కువైపోయింది. అవునా లేదు? మీరు గమనించండి. ఎందుకంటే ఆఖరికి మంచినీళ్ళ కోసం వచ్చి కొళాయిల దగ్గర ఎంత జనం ఉంటారో అంతకు మించిన జనం మద్యపాన దుకాణాల వద్ద ఉంటున్నారంటే, ఒకప్పుడు అవి మనుషులు నడయాడే గృహ పరిసరాలు ఉండేవి కావు, ఇప్పుడు వీధికొకటి తయారయ్యాయి. వాటికి రక్షణదారులు ఎవరంటే మిమ్మల్ని కాపాడతామని చెప్పి గెలిచిన నాయకులు రక్షణదారులుగా ఉన్నారు. ఎంత బాధాకరమైన అంశం అంటే ఇదే పాలన అంటే. ప్రతి వాడిలో తాగకూడనివి తాగడం, తినకూడనివి తినడం, చెయ్యకూడనివి చేయడం. అవునా లేదా? ఏ అధర్మమైన అవినీతి చేయడానికని వెనకాడటం లేదు. వీటి ప్రభావం తర్వాత ప్రకృతి మీద పడి మానవ జాతి అంతటి మీద పడుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఈ దేశం ఆ దేశం మినహాయింపు లేదు. అగ్రదేశాలు కూడా అతలాకుతలం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడంటే ధర్మం దెబ్బతింటే ఆరోగ్యం పాడవుతుందన్న విషయం వైద్యశాస్త్రంలో ఒక్క భారతీయ వైద్యశాస్త్రం మాత్రమే చెప్పింది. తెలుసుకోండి. ఇక్కడ అది గర్వించదగ్గ అంశం, మూలం అది కాపాడుకోవాలి. దానికి సంబంధించినటువంటి వాక్యం భారతంలో ఇప్పుడు చదువుకున్నాం. కనుక రాజైన వాడు పరస్త్రీ వ్యామోహము మొదలైన దోషాల వైపు వెళితే ముందుగా జరిగేది వర్షములుండవు. తర్వాత ప్రజలకి ఎప్పుడూ ఏదో ఒక దిగులు ఏర్పడుతుంది. మూడవది పెక్కు రుజల్ పేర్కొను, అంటే అనేక రకాల రోగాలు వస్తాయి సుమా. క్రమంగా దేశం బలహీనమైపోతుంది. అందుకే రాజైన వాడు ఎప్పుడూ కూడా తన క్యారెక్టర్ని కాపాడుకోవాలి, శీలాన్ని కాపాడుకోవాలి, దయ కలిగి ఉండాలి. అందుకే అర్థసిద్ధి కంటే ముఖ్యమైనది ధర్మసిద్ధి. ఈ మాట భీష్ముడు చెప్తున్నాడు. అర్థసిద్ధి కంటే అరయ ఎక్కుడు ధర్మసిద్ధి, దాన సకల సిద్ధులు ప్రశస్త భంగి చేరు, శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. కనుక
అర్థం సిద్ధించుకోవాలా, ధర్మం సిద్ధించుకోవాలా అంటే ధర్మసిద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ మాట రాముడు ఎలా చెప్పాడో తెలుసుకుందాం. రాముడు చెప్తూ ఉంటాడు, కైకేయితో చెప్తాడు అయోధ్యకాండలో ఈ మాట. ప్రతి మనిషి సాధించవలసినవి 3: ధర్మము, అర్థము, కామం. మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు భౌతిక ప్రపంచంలో, మెటీరియల్ వరల్డ్లో ధర్మ, అర్థ, కామం 3 అవసరం. 3 అవసరం అంటే మీరు తల ఊపిస్తున్నారు, కానీ మొదటిది ఎవరు ఒప్పుకోరు కదా. 2 అంటే ప్రతివాడు ఒప్పుకుంటాడు. ఏమిటవి చెప్పండి? అర్థం, కామం. ఇది అంతే, ప్రతివాడికి పొద్దుటి నుంచి ఇష్టమైన సబ్జెక్ట్ అదే. దానికోసమే పొద్దుటి నుంచి పరుగులు. దేనికి? అర్థకామాలు. కామం అంటే భోగం, లగ్జరీస్, సుఖాలు. అది సంపాదించడానికి అర్థం. కొందరికి అర్థం సంపాదించడం కూడా వ్యసనమే. ఒక తిండి కూడా తినడు, కానీ కోట్లు అవినీతి సొమ్ము వెనక ఇస్తూ ఉంటాడు వాడు. ఇక్కడ ఇదొక వ్యసనం అయిపోయింది. కనుక అర్థకామాలు అందరూ సంపాదిస్తారు, సంపాదించాలని కూడా చెప్పింది మన సంస్కృతి. కానీ దానికంటే ముందు ధర్మం సంపాదించు, తర్వాత అర్థకామాలని చెప్పిందండి. అది తెలుసుకోవాలి. ధర్మార్థకామాలు అన్నారు, కానీ అర్థకామ ధర్మాలు అన్నారా? కొందరు అర్థకామాలు అనుభవించి రిటైర్ అయిన తర్వాత ధర్మం చూసుకుందామండి. రిటైర్ అయిన తర్వాత అర్థకామ ధర్మ కాదు, వరుస ఏమిటి? ధర్మ, అర్థకామ తెలుసుకోండి. ధర్మము ఇది చాలా ప్రధానం. ధర్మంతో అర్థం సంపాదించు, ధర్మంతో కామం సంపాదించు. భోగం వద్దని చెప్పలేదు, అర్థం వద్దని చెప్పలేదు. ధర్మబద్ధంగా సంపాదించు, ధర్మానికి వినియోగించు. 2 గుర్తుపెట్టుకోండి. ధర్మబద్ధంగా సంపాదించాలి, ధర్మానికి వినియోగించాలి అని చెప్పారు ఇక్కడ. అందుకే అర్థసిద్ధి కంటే ధర్మసిద్ధి గొప్పది. రాముడు ఒక మాట చెప్తాడు, అదృష్టం ఉంటే ధర్మార్థకామాలు 3 వస్తాయి. కానీ కొంతమంది ఈ 3 ఏదో ఒకటి వదిలేసుకోవలసి వస్తే దేన్ని వదులుతారు? ఇది ఆలోచించమన్నాడు రాముడు. చెప్తారు ఈ మాట, 3 ఏదో ఒకటి వదిలేయాలంటే ఏదో వదులుతారు. అర్థం చూశారు, అంత బాగా చెప్పేశారు. ఏంటి? ధర్మాన్ని వదిలేస్తారట. రెడీగా ఉన్నాం మనం వదిలేయడానికి ధర్మాన్ని. కొంతమంది ఏం చేస్తారంటే కామం కోసం అర్థం వదిలేస్తారట. అలాగో తెలుసా? భోగాలు అనుభవించడం కోసం తండ్రి తాతలు సంపాదించింది, లేదా 100 రూపాయలు సంపాదిస్తే 110 రూపాయలు ఖర్చు పెడతాడు భోగం కోసం. అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అప్పు చేసేను అనుభవిస్తాడు. వీడికి అర్థం కంటే గొప్పదేమిటి? కామం. వీడికి గొప్పది అర్థం కంటే కామం గొప్పది వాడికి. కొందరు ఉంటారు కామం కంటే అర్థం గొప్పది వాడికి. అంటే వాడు భోగాలు అనుభవించకపోయినా పర్వాలేదు, కానీ డబ్బు కూడబెట్టుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. కొంతమంది చూస్తున్న తిండి కూడా సరిగ్గా తినరు, ఎందుకంటే డబ్బు కూడబెట్టుకోవడం. పగలు రాత్రి సరిగ్గా నిద్రపోరు, డబ్బు వ్యసనం అయిపోతుంది. డబ్బు సంపాదించడం అనే వ్యసనం. ప్రధానికి లిమిట్ ఉంటుందండి, ఆ లిమిట్ దాటిపోతుంది. అందుకే వాడు రెగ్యులేటర్ ఉండాలి. ఇంట్లో ఫ్యాన్ పెట్టుకుంటేనే రెగ్యులేటర్ పెడతారే, అర్థకామాలకు కూడా రెగ్యులేటర్ ఉండాలి. ఆ రెగ్యులేటర్ పేరు ధర్మం అండి. ధర్మం రెగ్యులేట్ చేయాలి. ఆ నియంత్రణ లేకుండా అర్థకామాలు సంపాదిస్తే ఏమైపోతావు? పతనమైపోతావు. అందరూ కొందరు అర్థం కోసం కామాన్ని విడిచిపెడతారు, కొందరు కామం కోసం అర్థాన్ని విడిచిపెడతారు, కొందరు అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెడతారు. కానీ అమ్మా కైకేయి, నేను అవసరమైతే అర్థకామాలను విడిచిపెట్టి ధర్మాన్ని ఆచరిస్తాను, ధర్మం కోసం అర్థకామాలను విడిచిపెడతాను అన్నాడు రామచంద్రమూర్తి. గొప్ప మాట అన్నాడు. అందుకే రాముడు మనకు దైవం, రాముడు మనకు ఆరాధ్యం, రాముడు మనకు ఆదర్శం. జై శ్రీరామ్. ఏమని చెప్తున్నాడు ఆయన? విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. కేవలం అర్థకామాలు వద్దని నేను అన్నాను, ధర్మంతో వస్తే వాటిని యాక్సెప్ట్ చేస్తాను, కానీ వాటిని త్యాగం చేసైనా సరే ధర్మాన్ని కాపాడుకుంటాను. అందుకే రాజ్యాన్ని విడిచిపెట్టైనా తండ్రి మాటని కాపాడడానికి అరణ్యాలకు వెళతానన్నాడు. ఇది రామచంద్రమూర్తి. అందుకే రాజు యొక్క ధర్మం రామాయణ కాలంలో ఒక ధర్మం, భారతం కాలంలో మరొక ధర్మం లేదు. రామాయణమైనా భారతమైనా ఒకటే ధర్మం, దాని పేరు సనాతన ధర్మం. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రాముడు చెప్పిన మాటలు కూడా గుర్తొస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే రామాయణంలో ఇవే మాటలు ఉన్నాయి, ఏం చెప్పుకుంటాం. అందుకే అయ్యో రామాయణం చెప్పలేదే అని దిగులు వదిలిపోవడం కోసం కొంచెం రామాయణాన్ని స్మరించుకున్నాం ఇక్కడ. అందుకే అర్థసిద్ధి కంటే ధర్మసిద్ధి అదొక్కటి ఉంటే దాన సకల సిద్ధులు సమకూరు. ధర్మం ఉంటే అన్ని సిద్ధులు దాని వెనకాల వస్తాయా తెలుసుకో. తాత్కాలికంగా దుఃఖం కలిగిన ధర్మం విడిచిపెట్టకుండా ఉంటే శాశ్వతంగా సుఖం వస్తుంది. ఇది తెలుసుకో. ధనమునుకై ధర్మము దశ అనాదరము చేసేనేని ఆ నృపతికి ఆ ధనమును చెడు దుర్యసమును పనుగొను. ఇది బాగా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ధనం కోసం ధర్మాన్ని తప్పితే ఆ పాలకుడికి కొంతకాలానికి ఆ ధనము పోతుంది, అపకీర్తి లభిస్తుంది, దుర్గతి కూడా లభిస్తుంది అన్నాడు. చరిత్ర చూడండి. అవినీతి సొమ్ము తిన్నవారెవరు క్షేమంగా బ్రతకలేదు, వారి ముగింపులు చాలా భయంకరంగా జరిగాయి.
కుటుంబాల మీద వాటి యొక్క ప్రభావం కనబడుతుంది. అందుకే ఎంత సంపాదించేమనే దానికంటే ఎలా సంపాదించేమనే దానికి ప్రాధాన్యం ఇస్తుంది ధర్మము. ఇది చాలా ముఖ్యమైన సుమా అని, ధర్మలాభం ముఖ్యము అని తెలుసుకోవాలి అని చెప్తూ ఇలాంటి ధర్మములు అనేకం తెలియజేయగా ఒక మాట అంటున్నాడు మహానుభావుడైనటువంటి ధర్మరాజు. ఈ ప్రశ్న మన కోసం అడిగాడు అనిపిస్తుంది. ధర్మాలు అనేకం, ఇప్పటివరకు ఎన్ని ధర్మాలు చెప్పాడా? ఎన్నెన్నో ధర్మాలు చెప్పాడు ఆయన. మనం కొన్నే చెప్పుకున్నాం కానీ ఋషులు చెప్పారు, మా పూర్వ చక్రవర్తులు చెప్పారు. వీడు చెప్పినవన్నీ వేదముల్లో ఉన్న అనుభవంతో చెప్పిన వాళ్ళు. కనుక శాస్త్రము, అనుభవము, పెద్దల పరంపర, వీటి వల్ల మనకి ధర్మం తెలియాలి. ముందు రెండే ప్రమాణములు, శాస్త్రము, పెద్దల పరంపర. పెద్దల పరంపరని శిష్టాచారము అంటారు. శిష్టులు అంటే సత్పురుషులు, శాస్త్ర ప్రకారం జీవించేవాళ్ళు. మనకు శాస్త్రం తెలియదు కదా, శాస్త్రాలన్నీ తెలుసుకుని ఎక్కడ చేస్తామండి? శాస్త్రం తెలుసుకుని బ్రతికే వాళ్ళు కొందరు గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని స్టడీ చేసి ధర్మం తెలుసుకోవాలి. అదే ధర్మానికి రెండు ప్రమాణములు, శాస్త్రాచారం, శిష్టాచారం అన్నారు. ఇక్కడ ఈ రెండు తీసుకోవాలి. మూడవది కులాచారం. నీ కులంలో నీ పెద్దలు, తాతలు వాళ్ళు నడిచిన పద్ధతి. ఈ మూడు పద్ధతులతో ధర్మం నిలుపుకోవాలి అని మనకు చెప్తున్నారు. అలాగా భీష్మ పితామహుడు ఎందరో గొప్ప చక్రవర్తులు, ఋషులు చెప్పినవన్నీ చెప్తూ ఉంటే అప్పుడు ఒక మాట అన్నాడు మహానుభావుడైనటువంటి ధర్మరాజు. కిం కార్యం సర్వధర్మాణాం గరీయో భవతో మతం మహానయం ధర్మపథో బహుశాఖాశ్చ భారత. ధర్మములు అనేక శాఖలతో ఉంటాయి. ఒక మర్రి చెట్టు అనేక కొమ్మలతో విస్తరిల్లినట్లు సనాతన ధర్మం అనేక శాఖలతో ఉంటుంది. విన్నప్పుడు అన్నీ బాగుంటాయి కానీ జీవితంలో అప్లికేషన్కి వచ్చేటప్పుడు అనేక సందేహాలు వస్తుంటాయి. కానీ అనేక ధర్మాలు ఉంటాయి కదా, ఇవి పాటిస్తే చాలని ముఖ్యమైన ధర్మాలు ఏవైనా కొన్ని చెప్తావా అని అడిగాడు. ఇది మనకు బాగుంది కదా చాలా. అంటే ఎంతవరకు చెప్పిన ముఖ్యమైనవి కావనా అంటే అవి అవసరమే కానీ ఇవి ప్రధానంగా చెప్తున్నాడు. ఇలాంటివి మనం ఎంచుకునే చెప్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇంకా చెప్పాల్సిన ఎన్ని రోజులు ఉన్నాయో నాకు తెలుసు. మొత్తం గ్రంథమంతా పట్టుకుంటే అందులో ఇలాగ అన్వయిస్తూ ఉదాహరణలు చెప్తే తొందరగా పూర్తి కావు. అందుకు ముఖ్యమైనవి ఎంచుకుంటున్నాం, మన జీవితాన్ని పనికొచ్చేవి అని చెప్పుకున్నాం. అందుకే సెల్ ఫోన్లు కూడా పక్కన పెట్టి చెవులారా వినమని చెప్పింది అందుకే, మరెందుకో కాదు. శ్రద్ధగా వింటే అందరికీ పనికొచ్చేది ఐహికాముష్యములు ఇచ్చే కొన్ని ధర్మాలు చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రారంభమయ్యే ఇవే కొనసాగుతాయి ఇంకా 2 రోజులు కూడా. ఐహికాముష్యకములు ఇచ్చేటువంటి ధర్మములు చెప్తున్నాను. ముఖ్యంగా ప్రతివాడు ముగ్గురిని మర్చిపోరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ముగ్గురిని మరువరాదు అన్నాడు. వారెవరో తెలుసా? విను, తల్లియును, తండ్రియును, గురుండును సేవనీయులు. హిందూ ధర్మం గొప్పతనం ఏంటో తెలుసా? మీరు మా దేవుణ్ణి నమ్ముకోండి, మీ పాపములన్నీ క్షమించబడును, మీరు స్వర్గమునకు వెళ్ళెదరు అనే మాట మనం చెప్పం. మీ ధర్మాన్ని పాటించండి, దైవం సంతోషిస్తాడని చెప్తాది. బేసిక్ కదండి. నువ్వు దైవాన్ని పూజించు వద్దను, కానీ ధర్మాన్ని ఆచరించేది ప్రధానం. దైవాన్ని మర్చిపోరాదు, దైవాన్ని గుర్తుపెట్టుకొని ధర్మం ప్రధానం. అంతేగాని నువ్వెన్ని పాపాలు చేసినప్పటికీ ఒక్కరోజు వచ్చి పవిత్ర ప్రాంగణం అడుగుపెట్టి మొర్ర పెట్టినా మీ పాపములు క్షమించబడును అనం. ఇది తెలుసుకోండి. ఇక్కడ చాలా అవసరమైనది. ఇక్కడ పాపాచరణకు ప్రోత్సహిస్తామండి. అది పాపులము మేము కాపాడము అని ఏడవకూడదు. మనం పుణ్యాత్మలం, ధర్మాత్మలం కావాలి, పాపాత్మలుగా మిగలకూడదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే ముగ్గురిని సేవించమన్నాడు. ఆ ముగ్గురు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనలేదు ఆయన. తల్లి, తండ్రి, గురువు. 3 చాలండి. ఎందుకంటే నువ్వు ఎవరిని సేవించాలో, ఎలా బాగుపడాలో చెప్పడానికి 3 ఆయన ఉన్నాడు కదా. ఏం తల్లిదండ్రులు లేరా? తల్లిదండ్రుల కర్తవ్యం కూడా వాళ్ళు పెద్దల ద్వారా జ్ఞానం నేర్చుకుని పిల్లలకి నేర్పాలి. మా అబ్బాయికి డొనేషన్ ఇచ్చి మంచి కాలేజీలో సీట్ సంపాదించని గర్వించడం కాదు. అవి పొట్టకూటి విద్యలు. వాళ్ళకి బ్రతకడం నేర్పండి. అంటే డబ్బు సంపాదించడం కాదు, సంస్కారంతో ధర్మం నేర్పగలగాలి. అందుకే ముగ్గురికి కలిపి గురువు అని పేరు. తల్లి, తండ్రి, ఆచార్యుడు, ముగ్గురిని కలిపి గురువులు అంటారు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఈ మాట భీష్ముడు చెప్తున్నాడు. గురవస్త్రయ, ముగ్గురు గురువులు ఉంటారు అన్నాడు. ముగ్గురు గురువుల్లో మొదటిది ఎవరు? అమ్మ, రెండవది నాన్న, మూడవది ఆచార్యుడు. ఆచార్యుడు వచ్చేటప్పటికల్లా చాలా పెద్ద నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి, పొట్టకుటికి కావలసిన విద్యలు నేర్పే ఆచార్యులు, వీళ్ళు మన ఉపాధ్యాయులు అని చెప్తాం. దానికంటే గొప్పవారు, వీరు గొప్పవారే. అక్షరం నేర్పిన వాడైనా మనం గౌరవించవలసినది తెలుసుకోవాలి. అందుకే వాడొక ఆచార్యుడు. రెండవ ఆచార్యుడు, పైన ఆచార్యుడు ఎవడంటే ధర్మములు బోధించే ఆచార్యుడు. ఇంకా పైన ఆచార్యుడు ఎవరంటే ఈ ధర్మంకు లక్ష్యమైన భగవంతుడి గురించి చెప్పే ఆచార్యుడు. ఇలా 3 రకాలుగా చెప్పాలి. ముగ్గురును కలిపి ఆచార్యుడిని గౌరవించాలి. తల్లి,
తండ్రి ఆచార్యుడు. ఎందుకంటే విద్య వల్ల మనిషి మనిషిగా బ్రతకగలుగుతున్నాడు, లేకపోతే పశువుల్లా బ్రతికేవారు కదా. అది విద్యనిచ్చే గురువుకి ఎంత స్థానం ఇచ్చారంటే తల్లి తండ్రి కూడా గురువులు ఉంటారట. ఇంకో మాట చెప్తారు పెద్దలు, తల్లి తండ్రి కంటే గురువు ఎక్కువండి అన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు వల్ల మనకు జన్మ పొందాం, మళ్ళీ మరణిస్తే మరో జన్మ పొందుతాం. కానీ సరి అయిన గురువు దొరికితే మరి జన్మ లేకుండా చేస్తాడు, కానీ గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చారండి. అది ముగ్గురు ప్రధానం, తల్లి తండ్రి గురువు. వీళ్ళు ఎల్లవేళలా సేవించాలి. ఎల్లవేళలా అంటే బ్రతుకున్నంతకాలం వాళ్ళ మనసు కష్టపెట్టకుండా ఉండడం, వారి మరణానంతరం నువ్వు బ్రతుకున్నంతకాలం వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దానికంటూ పితృకర్మలు ఉన్నాయి, తండ్రి ఆశయాలను కొనసాగించడం ఉంది. అందుకే భారతదేశంలో నా తండ్రి, నా తాత, నా ముత్తాత అని చెప్పగలిగే బలమైన కుటుంబ వ్యవస్థ ఉందండి. అది కాపాడుకోవాలి మనం ఇక్కడ. అంతేగాని ఇవాళ ఏదో సుఖం కోసమో కష్టం వచ్చిందనో చెప్పి దాంపత్య ధర్మం విడిపోకూడదు. అవి కలిసి ఉంటేనే తరతరాలకి కాపాడబడుతుంది. తల్లి తండ్రి అనే భావం దాంపత్య ధర్మం మీద ఆధారపడింది. ఇది నేటి యువతరం బాగా తెలుసుకోవాలి. తొందరపాటుతనంతో బంధాలను భేదించుకుంటున్నారు. ఆఖరికి పిల్లవాళ్ళకి మా అమ్మా నాన్న అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందో లేదో చెప్పండి. ఇక్కడ ఆలోచించవలసిన అవసరం. ఎక్కువైపోతున్న కాలంలో ఉన్నాం విడిపోవడాలు అనేవి. కనుక తల్లి తండ్రి అంటే భార్యాభర్తే కదా, వాళ్ళే తల్లిదండ్రులు అవుతారు. అందుకే తల్లిదండ్రులుగా వాళ్ళు బ్రతకాలి ఆ పిల్లల కోసం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలకు సుఖపడ్డం నేర్పడం కాదు, ధర్మంగా బ్రతకడం నేర్పగలగాలి. ఇక్కడ ఆ విధంగా జీవింపజేయాలి. అలాంటి తల్లిదండ్రుల్ని సేవించుకునేటువంటి ప్రవృత్తి పిల్లలకు అప్పుడు ఏర్పడుతుంది. అంటే పిల్లలు తల్లిదండ్రులను సేవించాలని చెప్పినప్పుడు పిల్లలు గౌరవించేటట్టు తల్లిదండ్రులు ఉండాలి కదా, ఆ విధంగా బ్రతకాలి కదా, అది ముఖ్యం. అందుకే ప్రేమ ఒక్కటి పంచితే సరిపోదు, జ్ఞానాన్ని ధర్మాన్ని కూడా పంచండి మీ ప్రేమతో కలిపి, అప్పుడు పిల్లలు బాగుంటారు. అందుకే తల్లి తండ్రి గురువు వీరు ముగ్గురు ఎలాంటి వారంటే వీళ్ళు ఆగమత్రయము, అగ్నిత్రయము, లోకత్రయము, దేవతాత్రయంబు అన్నాడు. ముగ్గురు దేవతలు ఉంటారట. ఎవరు? బ్రహ్మ, విష్ణు, రుద్రులు. అలాగే ముగ్గురు అమ్మలు ఉన్నారు మనకి, సరస్వతి, లక్ష్మి, దుర్గా. ఈ ముగ్గురు దేవతలు, ఈ ముగ్గురు అమ్మలు. అంతేకాదు ఈ ముగ్గురే 3 వేదాలు అన్నారు. అంటే వేదాలు 4 అయినా 3 ప్రధాన మంత్రములుగా ఉంటాయి, రుక్కు, యజుస్సు, సామమని. ఆ వేదములు ఎంత ముఖ్యమో తల్లి తండ్రి గురువు అంత ముఖ్యం. అలాగే అగ్నిహోత్రాల్లో 3 అగ్నులు ఉంటాయి, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వనీయాగ్ని అని పూర్వం అగ్నిహోత్ర గృహాల్లో ఉండేవి. ఆ 3 అగ్నులు ఎంతో తల్లి తండ్రి గురువు అంతే. కానీ వీళ్ళని సేవించుకుంటే 3 అగ్నుల్ని సేవించినట్టు, 3 వేదాలని సేవించినట్లు, 3 దేవతల్ని 3 అమ్మల్ని సేవించినట్లే. అని పితావై గార్హపత్యాగ్ని, మాతా అగ్నిర్దక్షిణ స్మృత, గురు రాఘవనీయస్తు సా అగ్నిత్రేత గరీయసి. 3 అగ్నులకి 3 పేర్లు ఉన్నాయండి శాస్త్రంలో. పేర్లు తెలుసుకోవడం కోసం చెప్పుకుంటున్నాం. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. పూర్వం వేదవేత్తలైన విప్రులు ఈ 3 అగ్నుల్ని నిత్యం ఉపాసన చేసేవారు. అందుకే వారి జీవితం అంత తపస్సుతో నియమబద్ధంగా ఉండేది. ఆ 3 విధములుగా అగ్నిని ఆరాధన చేసి ఆ శక్తితో ప్రకృతి క్షేమంగా ఉండేటట్టు చేసేవారు. ఆ 3 అగ్నులు ఎంతో తల్లి తండ్రి గురువు అంతే అని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా ఆరాధించాలి. ధర్మం అంటే ఒక మాట చెప్తున్నాను విన్నాయన, ఒక్కొక్కప్పుడు ఒక ధర్మంలా కనబడేది కూడా మరొక కాలంలో ధర్మమైపోతుంది. ఇది తెలుసుకో. ఉదాహరణకు సత్యం వద, సత్యం పలకడం ధర్మం, నిజమే, ఒప్పుకుంటాం. కానీ సత్యం పలకడం వల్ల ఇంకొకటికి ప్రమాదం కలుగుతుంది అంటే ప్రమాదం కలిగించే సత్యం కూడా అసత్యం కిందే చెప్పాలి అన్నాడు. దీనికి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆముక్తమాల్యదలో ఒక మాట రాస్తాడు, బొంకి సత్యచాలి చంపి ధార్మికుండు అన్నాడు. ఎందుకంటే సత్యానికి కూడా మన వాళ్ళు డెఫినేషన్ ఎంత గొప్పగా చెప్పారు, అప్లికేషన్ బట్టి చెప్పాలి అన్నాడు. ఒక దొంగ ఒకడిని చంపుతానని వెంటబడ్డాడు. ఇతడు ప్రాణరక్షణ కోసం రక్షించడానికి పరిగెడుతూ ఒక ఇంట్లో దూరాడు. దూరినప్పుడు నేను ఇక్కడ మీ ఇంట్లో దాక్కుంటాను వచ్చి చెప్పకండి అన్నాడు. వీడు ఇంట్లో దాక్కున్నాడు. వాడు వచ్చి మీ ఇంట్లోకి ఎవడని దూరాడా అడిగేట్టు కత్తిపెట్టి. ఇప్పుడు సత్యం పలకాలా అసత్యం పలకాలా? నేను సత్యం పలుకుతాను కనుక లోపల ఉన్నాడండి అని చెప్పకూడదు. అప్పుడు అసత్యం చెప్పి ఆవిడ రాలేదండి అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు సత్యం పలికితే ఒకటి ప్రాణం పోతుంది, అసత్యం పలికితే ప్రాణం రక్షిస్తావు. కనుక లోకక్షేమాన్ని కలిగించేటప్పుడు అసత్యం కూడా సత్యం కిందనే చెప్పాలి. ఇది సూక్ష్మ ధర్మం అంటారు. కనుక ధర్మము ధర్మ సూక్ష్మం అని 2 మాటలు ఉంటాయి. ఇన్ని పదాలు ఉన్నాయని కూడా మనకు తెలియదే. తెలిస్తే ఏమి సంస్కృతిని 2 చేతులు ఎత్తి దండం పెడతామండి. ధర్మము ధర్మ సూక్ష్మము. ధర్మం అంటే లేమ్యాన్కి కూడా అర్థమవుతుంది, సామాన్యుడు కామన్ మ్యాన్కి కూడా ఇది ధర్మము అధర్మం తెలిసిపోతుంది. ధర్మ సూక్ష్మం అంటే
పైకి అధర్మంలా కనబడ్డా లోపల ప్రయోజనం ధర్మంగా ఉంటుంది. దాని ధర్మ సూక్ష్మము అంటారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పెద్దవాళ్ళ ధర్మాలు మనకు కొన్నిసార్లు అర్థం కావు, కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతాయి. దాని ధర్మ సూక్ష్మం అంటారు. రాముడు చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడు. మామూలుగా ఆలోచిస్తే అధర్మం, కానీ లోతుగా ఆలోచిస్తే ధర్మం ఉంది. దాని ధర్మ సూక్ష్మం అంటాం. తెలుసుకోండి ఇక్కడ. రాముడు ఎప్పుడూ అధర్మం చేయడు. ఒక్క మాట తెలుసుకోండి, నా రాముడు నా కృష్ణుడు ఎప్పుడూ అధర్మం చెయ్యరు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. ధర్మమో అధర్మమో నిర్ణయించే శక్తి నీకు లేదు. అదొక్కటి తెలుసుకుంటే చాలు. మనకు అంత శక్తి ఉందా? అన్ని శాస్త్రాలు తెలుసా? అన్ని సందర్భాలు సమయాలు తెలుసా? అంత లోతుగా ఆలోచించగలమా? ఒక్కటి ఆలోచిస్తే చాలు. మా దేవుడు తప్పు చెయ్యడు. ఎవడైనా మా దేవుడిని తప్పు చేశాడంటే వాడిని క్షమించకూడదు అని మనం సిద్ధపడాలి. తెలుసుకోండి. మీటింగులు పెడతారు, డిబేట్లు పెడతారండి. రాముడిని నిందించిన వాడిని, కృష్ణుడిని నిందించిన వాడి గురించి ఉద్దేశించి డిబేట్ పెట్టి రాముడు గొప్పవాడా కృష్ణుడు గొప్పవాడా అని నిర్ణయిస్తామా? ఆ డిబేట్లు అక్కర్లేదు. నా రాముడు గొప్పవాడు, నా కృష్ణుడు గొప్పవాడు కాదన్నవాడు ఎవడైనా నాకు తక్కువ వాడే, వాడిని శిక్షించి తీరుతానని హిందువులు తయారవ్వాలి. అలా బలంగా తయారవ్వాలి. ధర్మం అంటే ఏంటో చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నా. ధర్మము ధర్మ సూక్ష్మం. అందుకే ఇతరులని రక్షించేటప్పుడు అసత్యం కూడా సత్యం కింద వస్తుంది. ఎప్పుడు? ఇతరులు రక్షించేటప్పుడు. కానీ అసత్యం ఆడచ్చు అన్నారని అది మొదలు పెట్టకూడదు ఇక్కడ. అందుకే ధర్మ సూక్ష్మం కూడా చెప్తున్నారు. అలాగే లోకక్షేమానికి దెబ్బతీసేటటువంటి దుర్మార్గుల్ని శిక్షించడం, హింసించడం పాలకులకు తప్పు కాదు. అందుకని మనందరం బయలుదేరిపోకూడదు. వాడు శిక్షించారు కనుక గన్ను పట్టుకెళ్తానంటే అరెస్ట్ చేస్తారు లేదు చెప్పండి. శిక్షించడానికి ఒకరు ఉన్నారు, వాళ్ళ పనిది. వాళ్ళ పని వాళ్ళు చేసేటట్లు మనం చేయాలి. ఇక్కడ ఇన్ని రహస్యములు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నది అపహరింపజూచు పాతకులతో సునృతం వాడుట పాతకంబు. ఎప్పుడైతే ధన ప్రాణ మానములకు ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడితే అసత్యంతోనైనా వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. ఇది చాలా. ఒక్క మాట చెప్తున్నాను వినవయ్యా. అన్ని ధర్మాలు గొప్పవే, సత్యము గొప్పది, అహింస గొప్పది, దానము గొప్పది. కానీ అందులో అహింస అనేది ఉంటేనే గొప్పది. సత్యము, దానము ఇత్యాదులన్నీ కూడా అహింస ఉంటే గొప్పవి. కనుక అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మము అహింసయే. ఈ మాట మొట్టమొదటి చెప్పింది భారతదేశం, వేదమతం చెప్పింది. తెలుసుకోండి. ఈ వాక్యమే ఈ వేదమతంలో ఈ దేశంలో పుట్టిన బుద్ధుడు మొదలైన వారు కూడా అహింసా పరమో ధర్మ అని చెప్పారు. కానీ ఈ వాక్యం బుద్ధుడితో మొదలు కాలేదు, అంతకుముందు వేదంలోనే ఉంది. ఇది సనాతన ధర్మం. అందుకు బౌద్ధం, జైనం కూడా సనాతన ధర్మం వృక్షంలో కొమ్మలు మాత్రమే, అవి విడి కావు. ఇవి తెలుసుకోకపోతే బౌద్ధం వేరు, హిందూ ధర్మం వేరుని చీలికలు మొదలుపెట్టారు. అందుకు చెప్తున్నాం ఇక్కడ. దీని యొక్క ఒక శాఖ బౌద్ధం. మనకున్న వేదాంతము, యోగము వీటిని తీసుకుని డెవలప్ అయింది బౌద్ధం. యజ్ఞము, కర్మ, ఉపాసనలు తీసుకోలేదు అంతే దానిలో. అందుకే అవి కనబడవు అక్కడ. కానీ దీని యొక్క భాగమే ఇది తెలుసుకోవాల్సింది. ఇది కొందరు సందేహగ్రస్తులకు చెప్పాము ఇక్కడ. మొత్తానికి గ్రహించవలసింది ఏంటంటే యత్సాదహింసా సంయుక్త స ధర్మ ఇది నిశ్చయ. ఇది చెప్పాడు. సత్యం పలికినా నువ్వు అందులో హింస ఉంటే సత్యం మంచిది కాదు సుమా. అహింస కూడినది ఉండాలి. ఇంకోటి బాధ కలగకూడదు. అది చెప్పడం ఇక్కడ. యుద్ధం ఎందుకు చేయాలి అప్పుడు హింస కదా అంటే, ఒకడి వల్ల హింస ఏర్పడుతున్నప్పుడు హింసించేవాడిని హింసించి అహింస స్థాపించాలి. అందుకు యుద్ధం చేయాలి అని చెప్పాడు ఇక్కడ. ఎవరు? దానికి కేటాయింపబడ్డవాళ్ళు. కనుక ఇవి వారి వారి ధర్మాలు బట్టి ఇవి చెప్పబడుతుంటాయి అని చెప్తూ ఉంటే ఒక మాట అన్నాడు. ఏమైనా ధర్మం ఎందుకు చేయాలి? ఇది పెద్ద ప్రశ్న. ఎంతవరకు చెప్పిన తర్వాత ఎందుకు చేయాలో ప్రశ్న వేస్తాం. ఎందుకు చేయాలండి? ఒక్కటే, సుఖంగా బ్రతకడానికి ధర్మం, మరొకటి కాదు. ధర్మం లేకపోయినా సుఖంగా బ్రతుకుతున్నారు అంటే తత్కాలం మాత్రమే. ఇది బాగా తెలుసుకోవాలి. రెడ్ సిగ్నల్ పడితే బండి ఆపాలి. అంతేగాని 2 సార్లు రెడ్ సిగ్నల్ పడినా వెళ్ళిపోయాను కనుక 3వసారి కూడా వెళ్తానంటే ఏమవుతుందండి? అవునా లేదా? మీరే చెప్పాను, నేను చెప్పలేదు. అప్పుడేదో లక్కీగా దొరకలేదు. కానీ రూల్ ఏమిటి? అది పాటించాలి. కానీ ఎవడో అధర్మం చేసి బాగుపడ్డాడు, నువ్వు అధర్మం చేస్తే కొన్నాళ్ళకి వాడు దెబ్బతింటాడు ఘోరంగా. నువ్వు సిద్ధమైన దానికి చెప్పు, దానికి మాత్రం సిద్ధం కావు నువ్వు. అందుకే ఎప్పుడైనా సరే ధర్మం ఎందుకు చేయాలంటే తత్కాలంగా ధర్మాచరణ కష్టంగా అనిపించినప్పటికీ ఫలంలో సుఖం వస్తుంది, పరిణామంలో. ఇది ఎలాంటిదంటే యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి అలా వెళ్ళడం మనకు అలవాట్లేదు కదా. మొదటి 2-3 రోజులు యోగాసనాలు వేయగానే కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తుంది. వెంటనే ఏం చేయాలి? యోగా మానేయాలి కదా. అవునా? మొదట నొప్పులు వచ్చినా తట్టుకుని యోగాభ్యాసం చేస్తే
ఆరోగ్యం 100 ఏళ్ళు బాగుంటావు. అందుకే మొట్టమొదటి కష్టంగా అనిపించిన పరిణామంలో సుఖం ఇచ్చే లక్షణం ధర్మానికి ఉంది. అందుకే ధర్మాచరణ చేయాలి సుఖంగా బ్రతకడం కోసం. రెండవది, ఇవాళ కనిపిస్తున్న జీవుడు ఇవాల్టి వాడు కాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే అహంకారాలన్నీ పోతాయండి. ఫలానా జాతిలో పుట్టాను, ఫలానా మతంలో పుట్టాను, సంపన్నుడిని పేదవాడిని అని అహంకారం పోతుంది. ఈ జీవుడు ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తాడో, ఇంకెన్ని రెడీగా ఉన్నాయో. ఇన్ని ఎత్తి వచ్చినప్పుడు అనేక జన్మల నుంచి పుణ్యాలు పాపాలు చేసుకుంటూ ఇప్పుడు వచ్చాం. అందుకే సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ పాపాలు పోగై ఉన్నాయి. అవి పోగొట్టుకుంటే కానీ సుఖం అనేది ఇప్పుడు రాదు, తర్వాత జన్మలకి రాదు. కనుక పాపాలు పోవడం కోసం ధర్మాచరణ ముందు చేయాలి. ధర్మేణ పాపం అపనుదతి అని వేదమాత చెప్తోంది ఇక్కడ. ధర్మంతో పాపం పోతుంది. అయితే పాపం పోవాలంటే ఎలాంటి ధర్మాలు చేయాలి అడిగాడు ధర్మరాజు. మన కోసం ఆయనే అడిగేశాడండి. అడిగినవన్నీ అక్కడే కూర్చొని వ్యాసుడు రికార్డు చేసి పుస్తకంలో పెట్టాడు. మనకు అదృష్టం ఏమంటే చెప్తున్నాడు, పాపాలు పోగొట్టుకోవడానికి మానవులు ఎలా ప్రవర్తించాలి. సింపుల్ లైఫ్ అండి. మనం అనుకుంటాం ఏదో పెద్దది కష్టం అనుకుంటా. ధర్మం చాలా సింపుల్. అంత సులభం చేయడం మహా కష్టం అనిపిస్తుంది మనకి. చాలా సులభం. ఇప్పుడు చెప్తున్నవి ఏవైనా మీకు కష్టం అనిపించాయా? లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. వర్ణాశ్రమాచారవంతులు ఎవరు పాపాల నుంచి బయటపడతారంటే వారి వర్ణానికి వారి ఆశ్రమానికి తగిన ధర్మం పాటించేవారు. దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఒక వర్ణం ఎక్కువ ఒక వర్ణం తక్కువ అని లేదు. ఎవరి వర్ణ ధర్మం వాళ్ళు పాటించాలి, ఎవరి ఆశ్రమ ధర్మం పాటించాలి. గృహస్థు గొప్పవాడా, బ్రహ్మచారి గొప్పవాడా, సన్యాసి గొప్పవాడా, వానప్రస్థు గొప్పవాడా? ఏ ఆశ్రమంలోని వాడైనా ఆ ఆశ్రమం పాటిస్తే వాడు గొప్పవాడు. ఇది దీని అర్థం. అందుకే వర్ణాశ్రమాచారవంతులు. ఇక్కడ కూడా ఫలానా జాతివాడు ముక్తి పొందుతాడని చెప్పట్లేదు. వర్ణాశ్రమాచారవంతులు, అవిషయాసక్తులు. అవిషయాసక్తులు అంటే సుఖపడే వస్తువుల కోసం తాపత్రయపడకుండా ఉండేవాడు అన్నాడు. ఇది సుఖపడాలి, ఇది సుఖపడాలి, అది పోగు చేసుకోవాలి, ఇది పోగు చేసుకుని అంత ఆసక్తి కూడదు. ధర్మంతో వచ్చిన దాన్ని అనుభవించు. అందుకని బయట విషయాలు ఇవి కావాలి అవి కావాలని ఎక్కువగా ఆసక్తి పెంచుకోకూడదు. అశాంతికి అది మూలం. అవునా లేదో మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు సమాజాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఎంతున్నా ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి అనడంలో రోజు టెన్షను, స్ట్రెస్సు. ఇప్పుడు అవే వినబడుతుంటే మంత్రాల్లాగా. ప్రతి చిన్నపిల్లాడు కూడా టెన్షన్గా ఉందండి అంటాడు. టెన్షను, స్ట్రెస్సు, సైకలాజికల్ డిజార్డర్సు ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? అమిత విషయాసక్తి, మితిలేని విషయాసక్తి వల్ల వస్తున్నాయి. కనుకనే వర్ణాశ్రమాచారవంతులు, అవిషయాసక్తులు, విషయం మీద ఆసక్తులు తక్కువ ఉన్నవారు, సహనం ఉన్నవారు. సహనం లేకపోతే ఎంత కష్టమండి. సహనం లేకపోవడం వల్లే ధర్మాలు దెబ్బతింటున్నాయి. అవునా లేదా? ఇంకా అప్పుడప్పుడే పెళ్ళవుతుంది. ఒక ఏడాది కూడా కాదు, ఆయన నాకు నచ్చలేదని ఆవిడ, ఆవిడ నాకు నచ్చలేదని ఆయన, వెంటనే నచ్చకపోతే విడిపోండి అని చెప్తారు పెద్దలు. అలాంటి దౌర్భాగ్య కాలంలో ఉన్నాయి ఇక్కడ. అరే సర్జరీ చేసి కొత్త లోపల మరొక ఆర్గన్ పెట్టిండే, అది శరీరానికి సూట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అలాగని ఒక జీవితం వాళ్ళు గడిపి ఒక జీవితం గడిపి వీళ్ళు గడిపి వివాహమైన తర్వాత ఒకరొకరు సర్దుకోవడానికి కొంత సమయం ఉంటుందా లేదా? ఆ సమయంలో అసహనం వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గరుండి కాపురాన్ని కాపాడాలి. అందుకే పెద్దల దగ్గరుండి పెళ్లి చేయడం ఎందుకంటే కాపురాలు కాపాడడం కోసం, ముక్కలు చేయడం కోసం కాదు. అందుకే సహనం ఏ రిలేషన్ అయినా నిలబడేది సహనం వల్ల, సర్దుబాటు వల్ల. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సహనము, సర్దుబాటు. వీలైతే సవరించు, లేకపోతే సర్దుకుపో. ఈ రెండిటికి ముఖ్యం సహనం అవసరం. ఎందుకు? ధర్మం కోసం. ధర్మం ఉన్న రిలేషన్ కాపాడుకోవాలి. అందుకే మూడో మాట ఏం చెప్తున్నాడు? వర్ణాశ్రమాచారవంతులు, అవిషయాసక్తులు, సహనశీలులు. సహనం, క్షమ. వీళ్ళున్నవారు పాపాల నుంచి బయటపడిపోతారట. అటు తర్వాత మాట ఏమిటంటే అతిథి పూజకులు. అతిథి అభ్యాగతుల్ని పూజించే వారికి దురితములు ఉండవు. అంతేగాని ఎవరో అతిథులు అభ్యాగతులు వస్తున్నారు అనగానే అరే మీరు వస్తున్నారా, నేను ఊళ్ళో ఉండట్లేదని చెప్పాడు. అంటే వాడు నిజానికి ప్రోగ్రాం లేదు, కానీ వాళ్ళు వస్తే వీడికి వండి పెట్టాలని చెప్పి ముందు అది చెప్పేస్తారు ఇక్కడ. కానీ అతిథి అభ్యాగతులు పెట్టడం సాక్షాత్తు భగవంతుడికి పెట్టాలన్నటువంటిదండి. అది మన సంస్కృతి. అందుకే ఇక్కడ చెప్తున్నది వర్ణాశ్రమాచారవంతులు, అవిషయాసక్తులు, సహనశీలులు, అతిథి పూజకులు. ధీరులు అంటే అర్థం వికారాలు ఉన్నా మనస్సు నిశ్చలంగా ఉండగలిగేవాళ్ళు. కొందరు అంటూ ఉంటారు, నేను ఎప్పుడు శాంతమూర్తినే కానీ అక్కడ వాడు అలా మాట్లాడితే తట్టుకోలేకపోయానండి అన్నాడు. ఇంకేం శాంతం అండి? ధీరుడు అంటే నిర్వికారంగా నిలబడి ఉండడం ధీరత్వం. ఉదారులు అంటే దాపరికం లేకుండా తగినంత దానం చేయగలిగే స్వభావం కలవాళ్ళు. వీళ్ళందరికీ పాపాలు ఉండవట. కనుక గత జన్మల పాపాలు ఉంటే మనకు అనవసరం. ఇలా బతికితే పాపాలు పోతాయి. అందుకు ధీరులు, ఉదారులు, అధ్యయన రతులు అంటే ఏదో శాస్త్ర జ్ఞానం తెలుసుకుంటూ ఉండాలండి.
అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్తాడు, ఒక రోజు నీ జీవితంలో గడిచిందంటే అది ఏదో నేర్చుకున్న రోజు అయి ఉండాలి. ఏమీ నేర్చుకోకుండా ఒక్కరోజు గడిచినా ఆ రోజు వ్యర్థమే అని చెప్పాడు ఇక్కడ. కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏదో ఒకటి నేర్చుకోవాలంటే ఋషులు ఇచ్చిన శాస్త్రంలో ఏదో ఒకటి చదువుకోండి చాలు. అది జీవితాలు అలవాటు చేసుకోవాలి. అధ్యయన రతులు, అలాంటి వాళ్ళకి పాపాలు పోతాయిట. శాస్త్రం అధ్యయనం చేసే అలవాటు ఉంటే మనకు తెలియకుండా ఎన్నో పాపాలు పోతుంటాయండి. గత జన్మల నుంచి పోగు చేసుకున్న పాపాలు కూడా పోతాయి. అది కృష్ణ పరమాత్మ చెప్తాడు, అనేక తపస్సులు ఉంటాయి, అందులో ఒకటి శాస్త్రాధ్యయనం, అదొక తపస్సు. అలాగే విప్రుడిగా పుట్టినవాడు వేదాధ్యయనం చేయడము, అగ్నిహోత్రములు చేస్తే వాళ్ళు పాపాలు పోతాయి. ఇక క్షత్రియుడిగా పుట్టినటువంటి వాడు అంటే యుద్ధం చేసే యోధుడు ఆది పిరిందికి అడుగు పెట్టక తెగి నడచువారు అన్నాడు. అన్ని తెలుగులోనే చెప్పాడు. యుద్ధంలో వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించేన యుద్ధం చేసేవాడికి పాపాలు పోతాయి, వాడు సద్గతులు పొందుతాడు. అలాగే సత్యవాదులు, సాధుజన పోషకులు, సత్పురుషుల్ని పూజించువారు. ఇంకొక మాట చెప్తున్నాడు, అద్భుతమైన మాట. హిందువులన్న ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే కలి ప్రభావం చేత ఎలా ఉంటుందంటే నా దేవుడు గొప్పవాడు, మిగిలిన దేవుళ్ళు తక్కువ వాళ్ళు. అందుకే అయితే విష్ణువునే పూజించండి, శివుడు కూడదు అని చెప్తారు. అంతేకాదు విష్ణువు కంటే శివుడు తక్కువవాడు, విష్ణువు కంటే శివుడు తక్కువవాడు, శివుడు విష్ణువుని ఎప్పుడు భక్తుని దండం పెడతాడంటాడు. అయితే శివుడు విష్ణువుకి దండం పెట్టచ్చుగాక, కానీ శివుడు బంటులాగా మాత్రం ఉన్నాడని తగ్గించి మాట్లాడడం ఉందే దోషం. అలాగే శివుడే గొప్పవాడని విష్ణువుని తగ్గించడం కూడా దోషమే. కలి ప్రభావం చేత ఈ భేదాభిప్రాయాలు ఏర్పడితే ఈ భేదం ఎవడు చెప్పినా వాడు గురువు కాడు తెలుసుకోండి. ఇక్కడ శివకేశవులు ఎందు సమబుద్ధి కలగాలి. శివకేశవులే కాదు, మన సనాతన ధర్మంలో ఎవరెవరిని పూజిస్తున్నామో వాళ్ళ పట్ల సమాన బుద్ధి కలిగి ఉండాలని వ్యాసుడు చెప్తున్నాడు. దానికి తిక్కన గారు తెలుగు అనువాదం చేస్తున్నారు, నేను తెలుగులోనే చెప్తున్నాను. శాస్త్రంలో లేని మాట చెప్పడం లేదు. మహాభారతం అందరికీ ప్రమాణమే. ఎందుకంటే కృష్ణుడు హీరో గనక విష్ణు భక్తులు దీన్ని కాదనరు. మాకు కృష్ణుడే దైవం కనుక మేము కాదనం ఎవరమైనా. ఇందులో చెప్తున్నాడు చూడండి, సర్వదేవతా సములునై భావమెందు నిలిచే అమూర్తి భక్తిమై కొలుచువారు దురిత వర్గములు నిస్తరింతురు. అంటే పాపాల నుంచి ఎవడు దాటుతాడు అంటే తన భావము ఎందు నిలిచి అమూర్తిని భక్తితో కొలుచుట. ఒక్కొక్కరు సంస్కారం ఒక్కొక్కలా ఉంటుంది. పూర్వజన్మ సంస్కారాలు బట్టి ఏ దేవత యందు వీళ్ళకి భావం ఏకాగ్రత ప్రీతి కలుగుతుందో దాన్ని ఇష్టదైవంగా కొలుచుకోవాలి. అదే సమయంలో సర్వదేవతా సములునై సర్వదేవతల యందు సమబుద్ధి కలిగి ఉండాలి. మీరు విష్ణు భక్తులు అనుకోండి, ఆ విష్ణువే శివుడు, ఆ విష్ణువే అమ్మవారు, ఆ విష్ణువే సూర్యుడు, ఆ విష్ణువే గణపతి, ఆ విష్ణువే కుమారస్వామి అని ప్రతి దేవత యందు విష్ణువుని చూడగలగాలి. అలాగే మీరు శివభక్తులు అనుకోండి, శివుడే విష్ణువు, శివుడే రాముడు, శివుడే కృష్ణుడు, ఒకరినొకరు గౌరవించుకుంటారు, తప్పేం లేదు. ఒక పెద్ద ఆయన మరో పెద్ద ఆయన్ని నమస్కారం అండి అంటాడు, తప్పండి. అలాగే శివుడు విష్ణువుని కొలుచుకుంటాడు, విష్ణువు శివుడిని కొలుచుకుంటాడు. ఎక్కువ తక్కువ లేవు, సమబుద్ధి ఉండాలి. ఈ మాట వ్యాసుడు చెప్పిన మాట. సర్వదేవతా సములునై భావమెందు నిలిచే అమూర్తి భక్తిమయి కొలుచువారు దురిత వర్గములు నిస్తరింతరు. ఇంతవరకు చెప్పినవన్నీ ఒక్కొక్కటి పాటిస్తూ ఈ పని చేయాలి. అంతేకాదు దేవతలకి నమస్కరించడం అనే అలవాటు ఉంటే వాడి పాపములు పోతూ ఉంటాయి. తెలుసుకోండి. ఇక్కడ కొత్తగా ఏవో రాక్కర్లేదు, ఉన్న పాపాలు పోతే అదే చాలు. ఇక్కడ అందుకే సర్వాన్ దేవాన్ నమస్యంతి సర్వాన్ ధర్మాశ్చ శృణ్వతే ఏ శ్రద్ధధానా శాంతాశ్చ దుర్గాణ్యతితరంతితే. ఈ మాట చాలా గొప్పగా చెప్తున్నాడు భీష్ముడు. ఏమని? దేవతలందరినీ నమస్కరించిన వారు, ధర్మాలను శ్రద్ధగా వినేవారు, విన్న శాస్త్రవాక్యముల యందు విశ్వాసం కలిగిన వారు, ఎప్పుడూ శాంతంగా ఉన్నవారు పాపాల నుంచి బయటపడతారు. చూసారా ఎంత చక్కని మాట చెప్పాడు. అందుకే దేవతలకు నమస్కరించడం అనే అలవాటు ఉంటే పాపాలు పోతాయి. అలాగే ధర్మాలు వింటే పాపాలు పోతాయి. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం. ధర్మాలన్నీ విన్నారు, 1 గంటన్నర 2 గంటలో ఏమొచ్చింది, గుర్తున్నాయా లేదో తర్వాత విషయం. కానీ ధర్మం వినడం వల్ల పాపం పోతుందండి. ఇది తెలుసుకోవాల్సింది. మీరు మధ్యాహ్నం భోజనం ఏం చేశారు, గుర్తు రావడం మహా కష్టం. పోనీ ఇవాళ మధ్యాహ్నం కాకపోతే నిన్న మధ్యాహ్నం చెప్తామా? గుర్తుండకపోవచ్చు. మీరు గుర్తుండకపోయినా తిన్నది శక్తిగా మరి శరీరాన్ని నడుపుతుందా లేదా? అలాగే విన్న ధర్మం కూడా మనకు శక్తినిస్తుంది. ధర్మానికి ఆ శక్తి ఉంది. ధర్మం దైవస్వరూపం కనుక అందుకే గొప్ప మాట చెప్పాడు. సర్వాన్ దేవాన్ నమస్యంతి సర్వాన్ ధర్మాశ్చ శృణ్వతే. విన్న ధర్మాలేలండి, పడుకుంటామంటే లాభం లేదు ఇక్కడ. అందుకే ధర్మాలు వింటే పాపాలు పోతాయిటండి. పాపం ఎంత పోతే చిత్తం అంత శుద్ధమవుతుంది. చిత్తం ఎంత శుద్ధమైతే జ్ఞానం అంత పెరుగుతుంది.
చిత్తంలోని భగవంతుడు కనబడతాడు. చిత్తం శుద్ధమైతే చిత్తంలోని భగవంతుడు కనబడతాడు. అందరూ భగవంతుడు అందరిలో ఉన్నాడని అంటారు. అందరూ చూడగలుగుతున్నారా? ఎందుకు? చిత్తశుద్ధి లేకపోవడం వల్ల. చిత్తశుద్ధి, పాపం పోతే చిత్తశుద్ధి వస్తుంది. పాపం పోవడానికి మార్గాలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇంతవరకు చెప్పినవి ఒక దానితో ఒకటి తీసుకోవాలి, ఒక దాని తర్వాత ఒకటి కాదు, ఒక దానితో ఒకటి కలిసి ఉండాలండి. ఇప్పుడు చెప్పినవన్నీ మనం సులభంగా పాటించగలిగేవే. అందుకే దేవతలంటే చాలా నమస్కరించాలి. దేవతలంటే తెలుసుకోవాలి, వేదాది శాస్త్రములు చెప్పిన వారే దేవతలు. కొత్త దేవుళ్ళు, మానవ దేవుళ్ళు, నిన్న మొన్న మన తాతలకి తెలియని దేవుళ్ళని తెచ్చుకొచ్చి వాళ్ళు దేవుళ్ళు అనకూడదు. వాళ్ళు దేవుళ్ళు కారు. ఉత్తమ పురుషులు అవ్వచ్చు, సిద్ధ పురుషులు కావచ్చు, కారణజన్ములు కావచ్చు, వాళ్ళకి మనం నమస్కారం చేసుకోవచ్చు. కానీ దేవతాభావంతో పూజించవలసింది మాత్రము వేద పురాణాది శాస్త్రముల యందు చెప్పబడ్డవారు మాత్రమే దేవుళ్ళు. కొత్త దేవుళ్ళు కొంపలు ముంచెదరు. తెలుసుకోండి, ఇక్కడ ఇది తెలుసుకోవాలి. అందరిలో దేవుణ్ణి చూడమన్నారు కదండి, అవి ఇక్కడ తర్కించు. అందరిలో దేవుణ్ణి చూడని స్థితి వేరు. కానీ దేవతలు అక్కడ ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. మన వేద పురాణాది శాస్త్రములు చెప్తున్నాయి, వాటిని మనం గౌరవించాలని చెప్తున్నాడు భీష్ముడు. సర్వాన్ దేవాన్ నమస్యంతి. నేను 1కి 10 సార్లు చెప్పడం ఎందుకంటే జ్ఞాపకం పెట్టుకోవడం కోసం. సర్వదేవతల్ని నమస్కరించేవారు, సర్వధర్మాల్ని వినేవారు, ఆ శాస్త్రం సత్యము అని నమ్మేవారు, వాళ్ళని శ్రద్ధావంతులు అంటారు. శ్రద్ధావంతులంటే శాస్త్రవాక్యము, గురువాక్యము సత్యమనే నమ్మకానికి శ్రద్ధ అని పేరు. అది నమ్మకమే. మనం వెళ్ళని ఊరికి ఎప్పుడూ చూడని అమెరికాకి టికెట్ కొని ఫ్లైట్ ఎక్కిపోతాం, అవునా లేదా? వీసా తీసుకుని. కానీ ఈ ఫ్లైట్ నిజంగా అమెరికా వెళ్తుందండి అని పక్కవాడిని గిల్లుతూ నిజంగా అమెరికా వెళ్తుందా అని అంటామా? అది అమెరికా వెళుతూ నమ్మేవి కనుక ఎక్కువ, అవునా లేదా? అలాగే గురువాక్యంపై, శాస్త్రవాక్యంపై కూడా అలాంటి నమ్మకం ఉంటే తరించిపోతావు. అయితే గురువు శాస్త్రవాక్యం చెప్పాలి, తనకు వచ్చిన వాక్యం చెప్పకూడదు. శాస్త్రంలో చెప్పేవాడు గురువు అవుతాడు. శాస్త్రవాక్య గురువాక్యముల యందు నమ్మకానికి శ్రద్ధ అని పేరు. కనుక ఎవరైతే దేవతలను పూజిస్తారో, ధర్మాలు వింటారో, శ్రద్ధ కలిగి ఉంటారో, మానసిక అలజడులు లేకుండా ఉంటారో వాళ్ళకి పాపాలు ఉండవు. ఇది భీష్ముడు చెప్తున్న మాట. అంతేకాదు, భోజనం ఎలా చేయాలో చెప్తున్నాడు. యాత్రార్థం భోజనం యేషాం. జీవించడానికి భోజనం చేయాలి, రుచి కోసం కాదు. ఏ ఆహారం తింటే నీ శరీరం పుష్టిగా ఉంటుందో, ఆయుష్తో ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఆహారాన్ని మాత్రమే తినాలి. అంటే మితిమించి తిండి కానీ, అలాగే రుచులకు పోయి కూడని ఆహారాలు కానీ తినరాదు. యాత్రార్థం భోజనం. రెండవది సంతానార్థం చ మైథునం. భార్యాభర్తలు పరస్త్రీ వ్యామోహం లేకుండా, పరపురుష వ్యామోహం లేకుండా సంతానార్థులే జీవించినప్పుడు వాళ్ళు పాపాల నుంచి బయటపడతారు. అలాగే వాక్ సత్యవచనార్థాయ. వాక్కు కూడా సత్యానికి హితానికి మాత్రమే వాడాల్సింది. సత్యం పలకాలి, హితం పలకాలి. మూడవది శాస్త్రసమ్మతమైనవి పలకాలి. ఇవి 3 పలికితే వాక్కు పవిత్రమవుతుంది. అందుకే వాక్ సత్యవచనార్థాయ. ఇలాంటి వాడు దుర్గతుల నుంచి బయటపడతారు. ఇంకొకటి, ఈ ధర్మములు మనం చేస్తూ ఉంటే ప్రారబ్ధంలో ఏవైనా దోషాలున్నా పోతాయండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే శంకరాచార్యుల వారికి 8 ఏళ్ళప్పుడు ఋషులు ఇంటికి వచ్చారు. ఈయన ఆయుష్ 8 ఏళ్లే, కానీ 8 ఏళ్ళు ఎంత పవిత్రంగా జీవించాడు, ఎంత ధర్మబద్ధంగా జీవించాడు, కనుక మరొక 8 ఏళ్ళు ఉంటాడని చెప్పాడు. ఇక్కడ ఆయుష్ పెరిగింది. చూసారా? ధర్మబద్ధంగా జీవిస్తే ప్రారబ్ధంలో అల్పాయుష్ ఉన్నా అది పోయి దీర్ఘాయుష్ రాగలదు. ఇదొక రహస్యం, తెలుసుకోండి. ఇక్కడ దీనిలో మరొక అర్థం ఉంది. ఒకవేళ దీర్ఘాయువు ఉన్నా అధర్మపరంగా జీవిస్తే ఆయువు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఏది దీనిలో గ్రహించవలసినది. అందుకే ధర్మం పాటించాలి, సదాచారం పాటించాలి. వీడికి ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇది తెలుసుకో. అందుకే ధర్మంలో అహింస, సత్యము, అక్రోధము అంటే క్రోధం లేకపోవడం, తపస్సు, దానము, ఇంద్రియ నిగ్రహము, జ్ఞానము, అనసూయ, మాత్సర్యం లేకపోవడం, ఈర్ష్య లేకపోవడం, శీలం, ఇవి ఉంటే వాడు దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు. వాడికి పాపములు ఉండవు అని భీష్ముడు ఇంత అందంగా ధర్మాల్ని బోధిస్తూ ఉంటే వింటున్నాడు. శీలం అంటే ఏమిటని అడిగాడండి. మనందరూ శీలం అని వాడుతుంటాం కదా. శీలం అంటే ఏమిటనే దానికి అద్భుతమైన నిర్వచనం చెప్తున్నాడు. అద్రోహ సర్వభూతేషు కర్మణా మనసా గిర అనుగ్రహశ్చ దానంచ శీలమేతత్ ప్రశస్యతే. శీలానికి డెఫినేషన్ ఇది. ఏ ప్రాణికోటి పట్ల ద్రోహచింతన ఉండకూడదు. అదేవిధంగా ఆ ద్రోహచింతన చేతతో కానీ, మనస్సుతో కానీ, మాటతో కానీ ద్రోహం చేయకూడదు. దయ చూపించాలి, దానం చేయాలి. ఇది అంటే ద్రోహచింతన ఉండకూడదు,
దయ కలిగి ఉండాలి, దానం చేయాలి. ఈ మూడింటికి కలిపి శీలం అని పేరు అన్నాడు. ఇంత చక్కటి నిర్వచనం చెప్పాడు. అలాంటి శీలము కలిగినటువంటి వాడికి పాపములుండవు సుమా అని బోధిస్తూ ఇలాంటి విజ్ఞాన పరంపరల్ని తెలియజేస్తున్న మహానుభావుడు. అయితే మానవుడైన వాడికి పాపం చేశాక, ఏదో పాపం చేశాం, పశ్చాత్తాపానికి ఏం చేయలేవు. ప్రాయశ్చిత్తం అంటారు. ప్రాయశ్చిత్తము ఎప్పుడైనా విన్నారు ఇది? ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? చేసిన పాపము వదిలించుకోవడం. ఒంటికి బురదంటుకుందనుకోండి, ఏం చేస్తాం? స్నానం చేసి తీసేస్తాం. అదేవిధంగా పాపాలు కానీ చేస్తే ఆ పాపం నుంచి బయటపడాలి. ఇప్పుడు చేసినవన్నీ చేస్తే పాపం నుంచి బయటపడిపోతారు. ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తే పాపాలు ఉండవు. అయితే కొన్ని ఘోరమైన పాపాలు చేశాక కొంతకాలమైన తర్వాత అయ్యో ఆ పాపం చేసేయలేని బాధ కొందరికి కలుగుతుంది, చాలామంది కలగదు. అలాగే చచ్చిపోతారు కొంతమంది, వాళ్ళు నరకాలుగా పోతారు. కనుక ఒకవేళ పాపం చేస్తే దాని నుండి బయటపడే ఉపాయం ఏమిటి? ఘోర పాపం చేస్తే ఇలా జీవిస్తున్నప్పటికీ కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి కదండి. ఏమిటి ఆ ప్రాయశ్చిత్తం అంటే అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. దురితము చేసి పాపమున దూలిన, ఒకవేళ పాపం చేశాక అది ఊరుకోదు, అంటి పెట్టుకుని జీవితంలో ఫల రూపంలో వస్తుంది. దాని నుంచి ఎలా బయటపడాలంటే ఒక పాపం చేశాను ముందు గుర్తించాలి, ఒప్పుకోవాలండి. ఎవరైనా పని చేస్తారో చెప్పండి? ఒక పాపం చేశాక సమర్థించుకుంటారు, నేను పాపం చేశాను కానీ అని సమర్థించుకుంటారు. ఒప్పుకోవడం మహా కష్టం. కనుక ముందు పాపం చేశానని తెలుసుకుని బాధపడాలి. దీన్ని పశ్చాత్తాపం అంటారు. విన్నారు ఈ మాట ఎప్పుడైనా? పశ్చాత్తాపం అనేది పశ్చాత్తాపం అంటే చేసిన తర్వాత తప్పించుట అని అర్థం. పాపం చేసిన తర్వాత అయ్యో చేసేనే అని బాధ కలిగితే ఆ పాపంలో పావు భాగం పోతుందిట, పావు భాగం. కానీ పశ్చాత్తాపంతో పాపాలు అంతా పోదు, పావు భాగం పోతుంది. ఇంకెంత మిగిలింది? ముప్పావు. శ్రద్ధగా వింటున్నారు కదా? కనుక ఇంకిటు సేయనన్మతిన్ బొరసినా, ఇకపై రెండవది ఏంటంటే చేసేనేని బాధపడితే పావు భాగం పోయింది, ఇకపై ఈ పాపం చెయ్యను అని నిశ్చయించుకుంటే మరో పావు భాగం పోతుంది. రండి, ఎంత పోయింది ఇప్పుడు? అరభాగం. మూడవది ఏంటంటే ఇకపై ధర్మాన్ని చేస్తాను అనుకుంటే ముప్పాతికి భాగం పోయిందిట. ధర్మం చేయడం మొదలుపెట్టాక మిగిలిన పావు భాగం కూడా పోతుంది అయ్యా అని చెప్పాడు. కనుక ముందు పశ్చాత్తాపడడం, ఇకపై పాపం చేయనని నిశ్చయించుకోవడం, ధర్మం చేస్తానని సంకల్పించుకోవడం, ధర్మాన్ని చేయడం, ఈ 4 చేస్తే పాపం పోతుంది. అంతేగా నేను పాపం చేశాను బ్రతుకుంటే ఏడవకూడదు, అది తెలుసుకోవాలి ఇక్కడ. పాపాన్ని సమర్థించుకుంటూ బ్రతకూడదు. చేసిన పాపాన్ని, తప్పుని సమర్థించుకుంటూ కాదు. ఈ విధంగా చేస్తే పాపం నుంచి బయటపడతారు. అయితే ఇవన్నీ తెలిసిన పాపం గురించి, తెలిసి చేసిన పాపం గురించి కదా. తెలియక చేసిన పాపాలకు, తెలియక చేస్తే పాపానికి పశ్చాత్తాపం ఉండదు కదా. తెలియదు కనుక, పాపం తెలియదు కనుక పశ్చాత్తాపం ఉండదు. అది ఎలా పోతుంది? కృత్వా పాపం పూర్వమబుద్ధిపూర్వం పుణ్యాని చేత్ కురుతే బుద్ధిపూర్వం సతత్పాపం నుదతే కర్మశీలో వాసో యథా మలినం క్షారయుక్తం. దీని భావం అర్థం ఏంటంటే, తెలియక పాపాలు చేశాం కదా, దానికేం చేయాలంటే తెలియక చేసిన పాపం తెలిసి చేసిన పుణ్యం వల్ల పోతుంది. ఇది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంటే ఇది పుణ్యం చేస్తుంది అని మంచి పని చేసావనుకో, తెలియక చేసిన పాపాలు పోతాయి. కనుక తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి మంచి ఉపాయం చెప్పాడు. అయితే ఇంత చెప్పి ఒక మాట అంటాడు, ఇప్పుడు చెప్పినవన్నీ నా సొంత మాటలు కావయ్యా, వేదము చెప్పిన నేను చెప్పితిన్. ఇదండి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మన ధర్మాలన్నీ కూడా నేను చెప్తున్నాను విను అని అహంకరించకూడదు, శాస్త్ర ప్రమాణం చూపించాలి. కొందరు వచ్చి ఈ కాలంలో ఎక్కడ చెల్లుతుందిలేండి, శాస్త్రంలో ఉందంటాడు. నువ్వెవడికి చెప్పడానికి? నీకు చెల్లదు, నాకు చెల్లుతుందేమో, శాస్త్రంలో ఏది ఉందో అది చెప్పని చెప్పాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ శాస్త్ర ప్రమాణం చూపించాలి అని అద్భుతమైన విషయాల్ని ఇంత చక్కగా చెప్తున్న మహానుభావుడు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఏ విధంగా మానవ జీవితం ఉండాలో చెప్తూ వీలైనంత వరకు పతిత సాంగత్యం విడిచిపెట్టు అన్నాడు. పతితులతో సాంగత్యం కూడదు. పతితులు అంటే పాపాచరణ ఇష్టంగా చేసేవాళ్ళు. అంటే దొంగతనము, మద్యపానము, స్వర్ణస్థేయము అంటే బంగారాన్ని దొంగలించడము, అందులో మహాపాతకం. దొంగతనాల్లో బంగారు దొంగతనం మరొక మహాపాతకం. మామూలుగా చోరత్వం పాతకం. హత్యలు చేయడము, మద్యపానం, ఇవి మహాపాతకాలు. వీడికి నిష్కృతి కూడా చాలా కష్టం. నిష్కృతి ఎలాగంటే ఇందాక చెప్పినట్లు అయ్యో తాగేనే ఏదో చేసిన బాధపడి ఇకపై చేయనని నిశ్చయించుకొని మంచి చేస్తే సరిపోతుంది. కనుక అవి మహాపాతకాలు చేసిన వాళ్ళతో సాంగత్యం పొందితేట వారి ప్రభావం నీ మీద పడుతుంది అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మనం మంచి చేసినా చెడు చేసినా మన శరీరంలో ప్రవేశిస్తుందండి. ఇది
బుద్ధితో చేస్తాం కానీ దాని ఇంపాక్ట్ శరీరం మీద ఉంటుంది. ఇది ఎలా అంటే రక్తపాత సన్నివేశాన్ని నేను వర్ణించాను అనుకోండి, మీరు ఒక్కసారి ఇలా జుగుప్స పడతారా లేదా? వర్ణిస్తేనే శరీరంలో ప్రకంపన వచ్చిందే, అలాంటివి చేస్తే ఆ శరీరంలో ఎలా దొరుకుతుంది? ఇది కెమికల్ రియాక్షన్ అంటారండి. శరీరంలో మొత్తం రక్త ప్రసరణలో మొత్తంలో దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకే శాస్త్రం చెప్తోంది, చేసిన పాపం క్రమక్రమంగా వెంటనే నువ్వు వదిలించుకోకపోతే లోపల ఎలా దూరిపోతుందంటే రక్తంలో కలుస్తుంది, క్రమంగా మాంసంలో కలుస్తుంది, ఎముకలో కలుస్తుంది, చర్మంలో కలుస్తుంది. ఇవి వచ్చి ఆఖరికి ముఖము చర్మము అంతా కూడా కళావిహీనమై కనబడుతుంది. వాడి వర్చస్సు ఉండదు. పాపాచరణ చేసేవాడి ముఖం చూస్తేనే జుగుప్స కలుగుతుంది. ఎందుకంటే ఒకడు తాగి తూలొస్తుంటే చూస్తే అంత అసహ్యం ఉంటుంది. ఎవడికి తాగని వాడికి, వాళ్ళంటి వాడికి చెప్పకండి. కనుక ఏవైనా చెడు అలవాట్లు పాపాలు చేస్తూ ఉంటే అది లోపల రసాయన చర్యగా మారిపోయి శరీర ఆకృతిలోనే మార్పు వచ్చేస్తుంది. తెలుసుకోండి. ఎప్పుడు క్రోధమయ స్వభావంగా ఉన్నవాడు ముఖం చూస్తే దుమదుమలాడుతూ ఉంటుంది, అవునా లేదా? కనుక చెడ్డ లక్షణం మన ముఖ కవళికలను మార్చేస్తుంది, శరీరాన్ని మార్చేస్తుంది. అటువంటిప్పుడు వాడి నుంచి కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి, శక్తి తరంగాలు అంటారు. అలాంటి వాడి సమీపంలో కూర్చున్న వాడితో కలిసి నీరు తాగినా, వాడితో కలిసి భోజనం చేసినా అవి ఎన్నెన్ని అంటే యానాసన అన్న పాన విధానాదులు. యానము, అన్నము, పానము, ఆసనము అన్నారు ఇక్కడ. అంటే వాడితో కలిసి ఒకే వాహనంలో ప్రయాణం చేసిన, వాడితో కలిసి భోజనం చేసిన, వాడితో కలిసి తాగిన, అంటే మంచినీళ్ళైనా సరే, వాడితో కలిసి తాగిన, వాడితో కలిసి ఏకాసనం మీద కూర్చున్నా పాపం వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ జాతిపరంగా వ్యక్తుల్ని వివక్ష చెప్పట్లేదు. పాపాత్ముడికి దూరంగా ఉండాలి, వాడి ప్రభావం నీ మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 4 రోజులు మంచి మాటలు వింటూ మంచి వాళ్ళతో తిరుగుతుంటే మీ బుద్ధిలో ఒక మార్పు చూస్తారు, అవునా లేదా? ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. అదే కానీ చెడ్డ పనులు చేసిన వాడితో తిరుగుతూ ఉంటే వాడు చేయగలిగింది నేను ఎందుకు చేయకూడదు అనిపిస్తుందా లేదా? అందుకే దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలి అనే మాట చాలా గట్టి బోధ చేస్తున్నాడు. అందులో రాజైన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యా బాబు అని చెప్తున్నాడు. అంతేకాదు తల్లిదండ్రుల్ని, అందులో వృద్ధావస్థలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని కానీ విడిచిపెడితే వాడికి మహాపాపం సుమా. ఆ తల్లిదండ్రులకి ఆహారము వాటికి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అని ఇన్ని చెప్పి విన్నావు కదా ధర్మరాజా. ఇవి రాజోచిత ధర్మములు ఇప్పటి వరకు చెప్పినవి. రాజుకి చెప్పాను, సామాన్యంగా అందరికీ పనికొచ్చినటువంటి ధర్మములు కూడా చెప్పాను నాయన అని చెప్పాక ఇంకేం వినాలనుకుంటున్నావు అని అడిగాడండి. అడిగితే ధర్మరాజు చెప్తున్నటువంటి మాట, అన్ని ధర్మాలు చాలా బాగున్నాయి, ఈ ధర్మాలన్నింటిలోని ముఖ్య ధర్మం ఏదంటావు అని అడిగాడు. ఇది చాలా ముఖ్యం. ఈ ప్రశ్న ఎంత బాగుంది అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ముఖ్యం కానివనా, దీన్ని ఎలా ఆలోచించాలో చూడండి. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అన్ని ధర్మాలు గొప్పవి కదా, వీటిల్లో ముఖ్యమని నువ్వేమనుకుంటున్నావో చెప్పును అడుగుతున్నాడు. దాని భీష్ముడు చెప్తున్నాడు, ఒక్క మాట వినవయ్యా, ధర్మం ఏ కొంచెం పాటించినా అది రక్షిస్తుంది, ఇది గుర్తుపెట్టుకో. ధర్మానికి అంత శక్తి ఉన్నది. ఈ కొద్దిపాటి ధర్మం చేసినా నువ్వు రక్షింపబడతావు. ఇది గమనించవలసిన అంశం. అందుకే ధర్మం కొద్దిపాటి చేసినా రక్షిస్తుంది. బహుద్వారస్య ధర్మస్య నేహాస్తి విఫలా క్రియ. అనేక రకాల ధర్మాలు ఉన్నాయి, ఒక్క ధర్మం కూడా వ్యర్థము కాదు, విఫలము కాదు, ఫలితమిచ్చి తీరుతుంది. అయితే ఈ లోకంలో మనం సుఖపడాలని అందరూ అనుకుంటున్నాం కదా, ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరం అండి. 3 రోజులు వింటే కానీ ఈ విషయం అర్థం కాదు. మీరు విషయం అర్థం చేసుకునే స్థితికి వచ్చారనుకుని నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ లోకంలో అన్నీ దోషంతోనే ఉంటాయి, ఇది తెలుసుకో. అన్నీ దోషంతోనే ఉంటాయి. ప్రతిదానికి మంచి ఉంటుంది, దానికి అంటుకుని చెడు ఉంటుంది. అంతెందుకు, ఈ శరీరం గొప్పదే, కానీ ఈ శరీరమే మనల్ని బాధిస్తుందో లేదో చెప్పండి ఇక్కడ. అంతేకాదు ఈ శరీరం మారిపోతూ ఉంటుంది, కొన్నాళ్ళకు పోతుంది కూడా. దోషం ఉందా లేదా శరీరంలో? ధనం చాలా గొప్పదే, కానీ ధనానికి కూడా దోషాలు ఉన్నాయి. ఉన్నది ఖర్చు అయిపోతుంది, దొంగలు దోచుకోవచ్చు. ప్రతిదానికి దోషం ఉందా లేదా చెప్పండి. అలా ప్రతి విషయంలోనూ దోషం ఉందండి. ఆఖరికి ఒక మనిషిని దగ్గర పెట్టుకుంటే వాడి వల్ల బాధలు ఉంటాయి, అలాగని మనుషులు ఎవరు అక్కర్లేదంటే అదొక బాధ. కనుక లోకంలో ప్రతిదీ దుఃఖము దోషం ఉంటాయ్యా. అందుకే మానవుడు ఈ లోకంలో సుఖపడాలని ఎక్కువ అనుకోకూడదు, సుఖం కోసం జీవించకూడదు. ఈ లోకం కంటే పైన మరొకటి ఉన్నది, అది పరమాత్మ. ఆ పరమాత్మని పొందాలి అనే బుద్ధి కలిగి ఉండడం అన్నిటికంటే గొప్పది. కనుక ధర్మానికి 2 భాగాలు ఇక్కడ. లోకం కోసం, లోకంలో సుఖంగా ఉండడం కోసం చేసే ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఇవేం చేస్తాయంటే వీడిని పాపగతులకు తీసుకెళ్ళవు, మళ్ళీ మంచి జన్మలు మంచి లోకాలు ఇస్తాయి ఎవడు ధర్మబద్ధంగా జీవించేవాడికి. కానీ పరమాత్మ కావాలని
పరమాత్మ మీద భక్తితో ధర్మాన్ని పాటిస్తే అది మోక్షానికి పనికొచ్చే ధర్మం అంటారు. కనుక లోకానికి పనికొచ్చే ధర్మం ఒకటి, మోక్షానికి పనికొచ్చే ధర్మం ఒకటి. కానీ మోక్షానికి పనికొచ్చే ధర్మం గురించి అందరూ ఆలోచించరు. అసలు లోకధర్మమే తెలియదు, ఇంకా మోక్ష ధర్మం ఏంటండి? కానీ మోక్షం కావాలని కోట్ల మందిలో ఒక్కడు అనుకుంటాట, తెలుసుకోండి. అంతే, రిటైర్ అయిపోయి కనుక కూర్చున్నా మోక్షం వచ్చేయాలంటే రాదు. మోక్షం కావాలని కోట్లలో ఒక్కడు కూడా అనుకోడు. అలా అనుకున్న కోట్ల మందిలో ఒకడు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన కోట్ల మందిలో ఒకడు పొందుతాట. నేను చెప్పలేదు, కృష్ణ పరమాత్మ చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వెత్తి తత్వతః. కానీ అన్ని ధర్మాలు గొప్పదే ధర్మరాజా, కానీ మోక్షం కోసం ప్రయత్నించే ధర్మం ఉంది అన్నిటికంటే గొప్పది. అంటే అర్థం ఏంటి? ఇవే ధర్మాలు, డైరెక్షన్ మోక్షం. కనుక నువ్వు ఈ లోకంలో నాకు సుఖమిస్తుందా దుఃఖమిస్తుందా నాకు అనవసరం. ఈ ధర్మాలు నాకు పరమాత్మపై ప్రేమనిచ్చి పరమాత్మను పొందేలా చేయాలి. పరమాత్మను పొందడం మోక్షం. ఈ లోకంలో ఆ లోకంలో సుఖాలు పొందడం సుఖవాంఛ. ఈ సుఖాలు పొందినవి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ కిందకి రావాల్సిందే. కనుకనే ఈ జనన మరణాలు అంటే మళ్ళీ ఈ లోకంలో పుట్టడం పోవడం ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే ఎన్ని జన్మలు ముందున్నాయో ఎన్ని జన్మలు వెనకున్నాయో మళ్ళీ పుట్టడం పోవడం ఈ బాధలు నాకు వద్దు. అలాగే స్వర్గాది లోకాల కన్నా ఎలాగ కింద పడిపోతాం కదా, అది వద్దు, నాకు మోక్షం కావాలి అని నీకు అనిపిస్తే దాన్ని ఉద్దేశించి కొన్ని ధర్మములు ఉన్నాయి. ఇందాక చెప్పిన ధర్మాలు పాటిస్తూనే కొన్ని ధర్మాలు చెప్తున్నారు వినవయ్యా అంటున్నాడు. ఇలాంటి మోక్షం కావాలనుకునేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మోక్ష ధర్మములు చెప్పబడతాయి. అంటే మనకు కేటాయించిన రోజుల్లో సగం రోజులు లోక ధర్మానికి, సగం రోజులు మోక్ష ధర్మానికి చెప్పిస్తాం. ఇప్పుడు మోక్ష ధర్మానికి వెళుతున్నాం. బాగుంటాయా లేదా మోక్ష ధర్మం చెప్పండి. ఇక్కడ మోక్ష ధర్మంలో ఏం చెప్తారంటే భగవంతుడి గురించి చెప్తారు, పరమాత్మ గురించి చెప్తారు. పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. పరమాత్మ ఒకటే సత్యమని తెలుసుకోవాలి, మిగిలినవేవి సత్యములు కావు. దీన్ని వివేకము అంటారు. వివేకం అంటే వేరు చేసి చూడగలుగుట, వేరు చేసి చూడగలుగుట. హంసకు వివేకం ఉందిట, పాలు నీరు వేరు చేస్తుంది కదా. ఇలా అని చెప్పి మీరు ఇంట్లో హంసల్ని పెంచుకుని పాలు ఎవడైనా పోస్తే వెంటనే దాని ముందు పెట్టి పాలు నీరు వేరు చేయమ్మా అంటే అది వేరు చేసి ఇవ్వదు, పాలు తాగేసి నీళ్ళు ఇస్తుంది. తెలుసుకోండి. అది వివేకం అంటే పాలు నీళ్లు కలిసే ఉంటాయి, పాలు గ్రహించి నీళ్లు విడిచిపెట్టాలి. అలాగే ప్రపంచంలో అసత్యం శాశ్వతం కాని విషయాలు ఉంటాయి, శాశ్వతమైన పరమాత్మ కూడా ఇందులోనే ఉన్నాడు. అవునా లేదా? పరమాత్మ ఎక్కడున్నాడు? హిందువుని అడిగితే పరమాత్మ ఎక్కడున్నాడు ఏం చెప్తాడండి? అంతటా ఉన్నాడని చెప్తాడు. అవునా లేదా? సర్వవ్యాపుడు, ఈశావాస్యమిదం సర్వం. కానీ పరమాత్మ ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు. కబురు మాత్రం చెప్తాం, కానీ పరమాత్మ కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? నిజంగా పరమాత్మ కావాలనుకుంటున్నామండి? ఒక్కొక్కడు ఆవేశం పుట్టినప్పుడు రాముడు అంటే ఇష్టం, కృష్ణుడు ఇష్టం అంటాం. తర్వాత కిందకి దిగేకి తెలుస్తుంది ఎవడంటే ఇష్టమో. నీకు లోకం అంటే ఇష్టం, లోక వ్యవహారాలంటే ఇష్టం, ధనం అంటే ఇష్టం, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళంటే ఇష్టం, నీ వాళ్ళు కాలు అనేవి ద్వేషం ఉంది. కబుర్లేమో ఇవి. పరమాత్మ కావాలనుకునే భక్తుడు దొరకడం అంత తేలిక కాదు. కానీ ఏదైనా దొరుకుతుంది, కానీ భక్తి అంత తేలిక కాదు. కానీ భక్తులు మరి రెండు రకాలు. నాకు కష్టం పోయి సుఖం ఇవ్వవయ్యా అని దేవుణ్ణి ఆశ్రయించే భక్తులు ఒకరు, సుఖం వచ్చినా కష్టం వచ్చినా నాకు పర్వాలేదు నువ్వే నాకు కావాలనే భక్తులు ఒకరండి. ఈ భక్తి ఇంకా గొప్పది. ఆ భక్తి ముక్తినిస్తుంది. ఈ భక్తి ఏం చేస్తుందో తెలుసా? నేను దెబ్బ తినకుండా సుఖాలు ఇస్తుంది, కొంతకాలానికి నీ చిత్తాన్ని శుద్ధం చేస్తుంది, అప్పుడు నీకు వివేకం కలిగిస్తుంది, అప్పుడు అది మోక్షానికి హేతవుతుంది. కానీ ఎలాగోలో ధర్మం చేయి, ముందు కోరికలతోనైనా ధర్మం చేయి. కొన్నాళ్ళకి నీకే వైరాగ్యం కలిగి భగవంతుడి మీద కడతావు. అందుకే ధర్మం చేయవలసిందే. మోక్ష ధర్మంలో ప్రధానంగా వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఇప్పుడు వచ్చింది ఆ సబ్జెక్టు. నిన్నటి వరకు నేను వైరాగ్యం అనే మాటలేదు. వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే అన్నీ నశించిపోయేవే అని తెలుసుకుని వాటి మీద ఆసక్తి లేకుండా ఏది నశించకుండా ఉంటుందో దాని మీద ఆసక్తి కలిగి ఉండడమే వైరాగ్యం. ప్రపంచం మీద వైరాగ్యం ఉంటే సరిపోదు, పరమాత్మ మీద ప్రేమ ఉండాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ప్రాపంచిక విషయాల మీద విరక్తి, పరమాత్మపై అనురక్తి. విరక్తి, అనురక్తి అంటే అనురాగం. ఇది ఏర్పడాలి. దానికి కావలసింది నిత్య అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియాలి. మీరే ఆలోచించవచ్చు, ఇది నిత్యమా, ఏదొచ్చినా ఇది నిత్యమా కాదు. కనుక దీని మీద ఆసక్తి వద్దు. లోక వ్యవహారంకి ఎంత అవసరం అంత స్వీకరించి దానితో మనస్సుని కలపకుండా నిత్యమైన పరమాత్మమే కలపాలి. అదంత తేలిక కాదండి. అంటే ప్రపంచం నుంచి పరమాత్మ బుద్ధిని తిప్పుంటే పెసరట్టు తిరగలేసినంత తేలిక కాదు అది. ఇక్కడ దానికి సాధన నిత్య అవసరం. నిత్య వస్తువు నిరంతరం చింతన చేయాలి. అనిత్యం మనసులోకి వస్తే పక్కకు తోసేయాలి.
నిత్యమైన పరమాత్మని చింతన చేయాలి. అందుకే ధర్మముల్లో ప్రతి ధర్మము గొప్పదే, తక్కువ ధర్మం లేదు, విఫలమ ధర్మం లేదు. ఏ ధర్మం పాటించినా మంచి లభిస్తుంది. కానీ మోక్షం కోసం చేసే ధర్మమే అన్నిటికంటే గొప్పది సుమా. ఇది చాలా ప్రధానం. మోక్షం కావాలనే వాడు జీవితంలో ఎలా ఉండాలి ఇది చెప్తున్నారు. జీవితంలో ఎలా ఉండాలంటే ఇందాక చెప్పినట్టు ఏదో ప్రార్థనలు చేస్తే రాదుట. మోక్షం కావలసిన వాడికి ముందు ఉండవలసిన లక్షణం ఏదో చెప్తున్నాడు. సుఖం వా యది వా దుఃఖం, ప్రియం వా యది వా ప్రియం, ప్రాప్తముపాసీత హృదయే నాపరాజిత. ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫండమెంటల్ ధర్మం మోక్ష ధర్మాల్లో ఏమిటి అంటే, జీవితంలో సుఖం కలిగినా దుఃఖం కలిగినా, ఇష్టమైనవి కలిగినా కష్టమైనవి కలిగినా, ఏది లభించిందో దాన్ని స్వీకరిస్తూ సత్యవిస్వరూపమైనటువంటి పరమాత్మ యందు మనస్సు నిలిపి ఉంచడమే ప్రధాన ధర్మము. అంతే, ఇదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక వీటి ద్వంద్వములు అంటారండి. సుఖము దుఃఖము, ప్రియము అప్రియము, లాభము నష్టము, ఇవన్నీ ద్వంద్వములు. ఈ ద్వంద్వములు వస్తాయి జీవితంలో, వద్దన్నా వస్తాయి. పుణ్యాలు చేసిన వాడికి మొత్తం రావట్లే, ఇదివరకు కర్మలు బట్టి వచ్చేస్తుంటాయి. కనుక వద్దన్నా వస్తాయి, కావాలన్నా పోతాయి. ఏం చేస్తాం? కనుక వస్తూ పోతూ ఉంటాయి. అవి వస్తూ పోతూ ఉంటాయి. నువ్వు వచ్చేవాడితో పొంగిపోకు, పోయేవాడితో కుంగిపోకు. నువ్వుగా నిలబడు, నువ్వుగా నిలబడు. ఇప్పుడు ఈ మాట కేవలం వృద్ధులకు మాత్రమేనా? పిల్లలకి చెప్పాలి. పిల్లలకి చెప్తే ర్యాంకు రాలేదని ఆత్మహత్య చేసుకుంటానంటే మెంటాలిటీలు తగ్గుతాయండి. అందుకే వేదాంతం కేవలం వృద్ధులకి, రిటైర్ అయిన వాళ్ళ కోసం కాదు, బ్రతికే వాళ్ళకి వేదాంతం తెలుసుకోండి. బ్రతికే వాళ్ళ కోసం వేదాంతం. బ్రతుకు చివర కాదు, బ్రతుకులోకి అడుగుపెట్టే వాళ్ళకి వేదాంతం. వేదాంతం జ్ఞానం ఇస్తుంది. అందుకే యుద్ధం చెయ్యనని ధనుస్సు విడిచిపెట్టిన అర్జునుడికి వేదాంతం బోధిస్తే ధనుస్సు పట్టుకున్నాడు. అందుకే కర్తవ్యంలోకి వేదాంతంతోనే దిగాలి. అందుకే నా పని నేను శ్రద్ధగా చేస్తాను. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకు అనవసరం. నా పని నేను పర్ఫెక్ట్గా చేస్తాను అనుకోండి. పరమాత్మ ఉన్నాడు, పనికి నీకేమి ఇవ్వాలో అది ఇస్తాడు. కనుక పని చేసినప్పుడు భగవంతుని మీద దృష్టి పెట్టుకోవాలి. సుఖదుఖాల మీద దృష్టి పెట్టారనుకోండి, లాభం వస్తుంది అంటే ధర్మంబద్ధంగా లేకపోయినా లాభం రావచ్చు కదా అధర్మంగా. కనుక అధర్మం చేస్తామంటాం. అంటే లాభం మీద దృష్టి పెడితే అధర్మం చేయొచ్చు, కానీ ధర్మం మీద దృష్టి పెట్టి కర్మ చేస్తే అధర్మం చెయ్యవు. అందుకే పెద్దవాళ్ళు ఫలం మీద దృష్టి పెట్టకు అన్నారు. కానీ ఫలం రాదనలేదు కృష్ణ పరమాత్మ. ఫలం మీద నీకు అధికారం లేదు, కర్మే చెయ్యు. కర్మ చేయడానికి పుట్టవు, కర్మ చెయ్యు. ఫలం మీద, కర్మకి ఏ ఫలం ఎలా రావాలో వస్తుంది, అది అంతే. ఇక్కడ ఎలా వస్తుంది? నా వల్ల, ఈశ్వరుడి వల్ల వస్తుందని చెప్తున్నాడు స్వామి ఇక్కడ. అందుకే సమబుద్ధి కలిగి ఉండుట, ఇది చాలా ప్రధానం. సమబుద్ధి అంటే అర్థం ఏమిటంటే, సుఖము దుఃఖము, లాభము నష్టము, ప్రియము అప్రియము కలిగినప్పుడు మనస్సు కుంగిపోవడం పొంగిపోవడం కాకుండా నిశ్చలంగా ఉంచాలి. నిశ్చలంగా ఉండాలంటే బ్యాలెన్స్ ఉండాలి, పట్టుకోవడానికి ఆధారంగా ఉండాలి కదా. ఆధారం భగవంతుడు, అది పరమాత్మ. దాన్ని పట్టుకుని సమంగా ఉండడమే మోక్ష ధర్మంలోకెల్లా ముఖ్యమైనది అని చెప్తూ, ఈ సమబుద్ధే ధైర్యం అని కూడా చెప్తారు. అని శరీరంలో రెండు ఉంటాయి, మృత్యువు అమృతము. రెండు శరీరంలోనే ఉంటాయట. మనలోనే మృత్యువు అమృతము ఉంటుంది. మృత్యువు ఏంటంటే మోహం మృత్యువు, సత్యం అమృతము. ఇది తెలుసుకున్నాడు ఇక్కడ, అంతే. కానీ మనం అమృతం కావాలా సత్యం కావాలా? మనకి చెప్పండి. అమృతం కావాలా మృత్యువు కావాలా? ఇప్పుడు ఇది అడిగాను. అమృతమే కావాలి కదా. అమృతం సత్యము, మృత్యువు మోహము, ఒకటే మాట ఇక్కడ. అందుకే అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం. ద్వయం, రెండూ కూడా మనలోనే ఉన్నాయి. అమృతము మృత్యువు కూడా మనలోనే ఉన్నాయి. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీకు వస్తుంది. మృత్యుమాపద్యతే మోహాత్, సత్యేన ఆపద్యతే అమృతం. మోహంతో మృత్యువు పొందుతావు, సత్యంతో అమృతం పొందుతావు. మోహం అంటే ఇందాకే చెప్పినది. మోహానికి డెఫినేషన్ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా శాస్త్ర విషయం. ఏది సత్యమో దాన్ని అసత్యం అనుకోవడం, ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకోవడమే మోహము. ఒక డెఫినేషన్ తెస్తే చాలు. ఇప్పుడు అర్థమైపోయిందా? అంటే ఏది ఎప్పుడు మిగలదో అది మిగిలిపోతుంది, అది మిగిలిపోవాలి అనుకుంటే మోహం. ఏది ఎప్పుడు మిగిలింటుందో సత్యం, దాన్ని తెలుసుకోలేకపోవడం కూడా మోహమే. ఇప్పుడు తెలిస్తే, ఇందాకే నిత్యం అనిత్యం చెప్పాం. అనిత్యమైన విషయాలు నిత్యములు అనుకుని వాటి కోసమే తాపత్రయపడుతూ వెళ్ళిపోతూ ఉంటే అజ్ఞానం, దాని పేరు మోహం అండి. కానీ అనిత్యాన్ని విడిచిపెట్టి నిత్యాన్ని పట్టుకోవాలి. నిత్యం పేరు మరొకటి సత్యం. ఈ సత్యం ఎన్ని రూపాలతో ఉంటుంది? సత్యం 13 రూపాలతో ఉంటుంది అని చెప్తున్నాడు. సత్యం 13 రూపాలు. ఇది జీవితంలో అమలుపరుచుకో. సత్యం
13 రూపాలు చెప్తున్నారు. సత్యం త్రయోదశ విధం సర్వలోకేషు. ఎక్కడైనా 13 రూపాలతో ఉంటుంది సత్యం. మొదటిది ఉన్నమాట మాట్లాడడం, యథార్థం మొదటిది సత్యం. రెండవది సమత. సమత అంటే సమత్వం. సమత్వం అంటే అర్థం ఏంటండి? ఇందాకే చెప్పారు, మీరే చెప్పాలి. సమత్వం అంటే సుఖదుఖాలకి లాభ నష్టాలకి పొంగిపోకుండా కుంగిపోకుండా సమంగా ఉండడం. అదే యోగం అన్నాడు కృష్ణ పరమాత్మ. సమత్వం యోగం ఉచ్యతే. యోగం అంటే ఏమిటో కాదు, బ్యాలెన్స్గా ఉండు, అదే యోగం. ఇంబ్యాలెన్స్ వద్దు. సుఖం వస్తే ఓ అని పొంగిపోవడం, దుఃఖం వస్తే కృంగిపోవడం, క్రోధం వస్తే తట్టుకోలేకపోవడం, అది ఇంబ్యాలెన్స్. నువ్వు నీలా లేవు. అందుకే సమత మొదటిది యథార్థము, రెండవది సమత, మూడవది దమ్మము. దమ్మము అంటే ఇంద్రియ నిగ్రహం. దానితోనే మనం కంట్రోల్ చేసుకోవాలి ఏదైనా, ఇంద్రియ నిగ్రహం. నాలుగవది అమాత్సర్యం. అమాత్సర్యం అంటే అవతలవాడి అభివృద్ధి చూసి ఏడ్చీకు. అది ఇక్కడ వాడి మీద మాత్సర్యం. వాడికే వచ్చిందా నాకు లేదా, ఇలాంటి మాత్సర్యం బుద్ధి కూడదు. ఇదేది నాలుగవదే కదా. దాని తర్వాత చెప్తున్నారు క్షమ. ఎంత అవసరమండి. సహనం అనేది లేకపోతే జీవితంలోనే ఎదగలేవు. ఈశ్వరుడు ఎక్కడ దొరుకుతాడు? అందుకే సహనశీలికి మాత్రమే పరమాత్మ, సహనం లేని వాడికి పరమాత్మ లేడు. ఇది తెలుసుకోవాలి. కానీ క్షమ. ఇప్పటికి ఎన్నయ్యే మీరే లెక్క చెప్పాలి, నాకు చెప్పుకుంటూ వెళ్ళిపోతా. క్షమ. దాని తర్వాత హ్రీ. హ్రీ అంటే సిగ్గు. సిగ్గుందా లేదా అని పూర్వకాలం తిట్టేవారు. సిగ్గు అంటే అర్థం ఏంటంటే, నాకు సిగ్గు బాబు అని ముడిచిపోవడం కాదు. సిగ్గు అనే మాటకు అర్థం ఏంటంటే రాముడికి సిగ్గు ఎక్కువట. సిగ్గు అంటే అధర్మం చేయడానికి వెనకాడడం. ఇది గొప్ప మాట అండి. అధర్మం ప్రస్తావన వస్తే చాలు ముడుచుకుపోయి పక్కకి వచ్చేయాలి. అది సిగ్గు అంటే. అది హ్రీ. దానికి లజ్జ అని పేరు. లజ్జ భగవత్ స్వరూపం కనుక అది హ్రీ. తర్వాత తితిక్ష. తితిక్ష అంటే ఇంచుమించు సహనంతో సమానమే చెప్పారు ఇక్కడ. అంటే శరీరానికి ఏదొచ్చినా తట్టుకోవడం ఒక సహనమైతే మనస్సుతో తట్టుకోగలగాలి, అది తితిక్ష. తర్వాత అనసూయ. ఇది చాలా ముఖ్యమండి. అనసూయ అంటే అర్థం ఏంటంటే, ముందు అసూయ అంటే చెప్పుకుందాం, తర్వాత అనసూయ మీరే చెప్తారు. అసూయ అంటే అవతల వాళ్ళ గుణాన్ని కూడా దోషంగా చూసే స్వభావం పేరు అసూయ. మనకొకడు నచ్చడు, ఈర్ష్య వల్ల వస్తుంది అసూయ. ఈర్ష్య వేరు, అసూయ వేరు. ఈర్ష్య అంటే ఒకడికి ఏదో మంచి పేరు వచ్చింది, ఒకడు మనకంటే గొప్పవాడు ఉన్నాడు, ముందు వచ్చేది ఈర్ష్య. తర్వాత వచ్చేది తెలుసా? ఎవరో చెప్తారు, ఎవండి వాడు చాలా గొప్పవాడు, ఎవడు చెప్పాడు గొప్పవాడిని, వాడు తాగుతాడు తెలుసా అని వాళ్ళు నెగిటివ్స్ వెతుకుతారు, పాజిటివ్ చెప్పరు. కనుక దోషాలు వెతికే గుణం పేరు అసూయ. ఇతరుల్లో దోషాలను వెతికే గుణం పేరు అసూయ. గుణాలని దోషాలుగా చూసే లక్షణం పేరు అసూయ. ఈ రెండు లేకపోవడమే అనసూయ. ఇది అనసూయ అంటే తెలిసింది కదా. కనుక అనసూయ ఇదొకటి. తర్వాత త్యాగం. త్యాగం అంటే త్యాగే నీకి అమృతత్వ మానసు. త్యాగం అంటే నాయన పుచ్చుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంటారు, ఇవ్వడం నేర్చుకో. ఇవ్వడం ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి అంటే నీది కాదనే భావం పెట్టుకో. అంతేకాని మన ఎవడికో వస్తువు ఇచ్చి ప్రతిరోజు వాడి ఇంటికి వెళ్తున్నట్టు ఒక ఆయన, ఎందుకురా వస్తున్నావు అంటే నేను ఇచ్చిన వస్తువు ఎలా ఉందో చూద్దామని వస్తున్నాడు. అయితే తీసుకుపో వస్తువు నీతో పాటు అంటాడు వాడు ఇక్కడ. కనుక ఈ వస్తువుతో పాటు ఇచ్చానన్న భావం కూడా ఇచ్చేయాలండి. త్యాగం. అసలు త్యాగం అంటే నాది కాదనే భావం చాలా ప్రధానం. ఎవ్వరూ నీ వారు కారు, ఎవ్వరూ నీది కాదు, ఇది తెలుసుకో. ఇక్కడ నీది అనుకుంటావు, నీ వారు అనుకుంటావు, భ్రాంతితో పోతావు, ఎవ్వడు నీతో రాడు. నువ్వు కాళ్ళు చేతులు కదులుతున్నప్పుడే, నీ చేతిలో నా డబ్బులు ఆడుతున్నప్పుడు అందరూ నీ వాళ్లే. అందులో ఒక్కొక్కడి తగ్గిపోవడం మొదలెట్టి కదలలేని పరిస్థితి వస్తే ఎలా ఉన్నావు అని అడగరు, ఇంకా ఉన్నాడా అని అడుగుతారు. తెలుసుకోండి ఇక్కడ. ఇది పరిస్థితి. ఇది సత్యం. ఒప్పుకోవడానికి మనసు రాదు, దాని పేరు మోహం. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఈ సత్యం ఒప్పుకోవాలి. అందుకే అన్నిటితో ఉండు, అన్నీ సంపాదించు, మంచిగా వినియోగించు, ఏది నీది అనుకోకు. అది త్యాగబుద్ధి. ఈ త్యాగబుద్ధి ఉన్నవాడే అమృతత్వాన్ని పొందుతాడని వేదమాత త్యాగేనేకే అమృతత్వ మానసు అని చెప్పాడు. త్యాగం. తర్వాత చెప్తే ధ్యానం. ధ్యానం ఇప్పుడు చెప్తున్న 13 మనం త్యాగం తర్వాత ధ్యానం దగ్గరికి వచ్చాం. ధ్యానం అంటే మనస్సు యొక్క ఏకాగ్రత, దీని పేరు ధ్యానం అంటారు. దాని తర్వాత ఆర్యత్వం. ఆర్య అంటే తెలుసు కదా. ఆర్య అంటే ఒకరు గౌరవించదగిన విధంగా జీవించడాన్ని ఆర్యత్వం అంటారండి. 10 మంది గౌరవించి బాగుందండి అనేటట్టు జీవించాలి, అది ఆర్యత్వం అంటే అర్థం. అంటే పూజ్యభావం అని అర్థం. తర్వాత ధృతికి ధైర్యానికి ఒకటే అర్థం. ధృతి అంటే నిలుకడ, స్టేబుల్గా ఉండాలి, మనం స్టబర్న్గా ఉండాలి. ఏదో లక్ష్యం సాధించదలుచుకుంటే స్థిరంగా ఉండాలి, కానీ సంకల్పం నుంచి వెనక్కి వచ్చకూడదు. అంతు తేలే వరకు, ఫలం లభించే వరకు కృషి చేయాలి. దీన్ని ధృతి అంటారు. తర్వాత సతతం దయా.
ఎల్లవేళలా దయ ఉండాలి. దాని తర్వాత అహింస, ఆఖరికి కాదు ముఖ్యమైనది. ఇప్పుడు 13 అయ్యే. ఈ 13 కలిపి సత్యము అనాలి. సత్యం అంటే కేవలం ఉన్నదన్నట్టు మాట్లాడడం కాదట, 13 రూపాలతో సత్యం ఉంటుంది. అహింసా చైవ రాజేంద్ర సత్యాకారాస్త్రయోదశ, 13 రూపాలండి సత్యానికి. ఇప్పుడు చెప్పిన గుర్తుపెట్టుకున్నారా? చాలా సంతోషం. మళ్ళీ మొదటి మాటకు రండి. మృత్యువు మనలోనే ఉంది, అమృతము మనలోనే ఉంది. మోహమే మృత్యువు, సత్యమే అమృతము. సత్యం ఎన్ని రూపాలుతుంది? 13. కానీ ఈ 13 మనం పాటిస్తుంటే మనం అమృత స్వరూపాలుగా ఉంటూ పోతామండి. ఎందుకంటే ఈ 13 మీరు పాటించితే, ఊహించుకోండి, పోనీ పాటించినట్టు ఊహించుకుందాం, మీరే సమాధానం చెప్తారు. పాటించితే ఆరోగ్యం బాగుంటుంది ముందు, అవునా లేదా? మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. డాక్టర్స్ని అడగండి, మనస్సు ప్రశాంతంగా ఉండి స్థిరంగా మనం ఉంటే హెల్త్ పెరుగుతుంది, లాంగివిటీ పెరుగుతుంది, ఆయురారోగ్యాలు పెరుగుతాయో లేదో చెప్పండి ఇక్కడ. కనుక అమృతం మనలోనే ఉంది, సత్య రూపంలో ఉందంటే ఇదే సత్య జీవనం అంటే ఇది, సత్యం అంటే ఇది. సత్యపాలంటే కేవలం ఉన్నదున్నట్టు మాట్లాడడమే కదా, అదొక పార్ట్. అది కాక మళ్ళీ 12 దానికి కలిసాయి. ఈ 13 సత్యం అంటారు. ఈ సత్యాన్ని పాటిస్తూ సమబుద్ధితో ఎవడుంటాడో వాడు అమృతాన్ని పొందగలడు. అది కాకుండా అనిత్యాన్ని నిత్యం అనుకుంటూ దానికోసం చెయ్యిరాని పనులు చేస్తున్న వాడికి మనశ్శాంతి ఉండదు, శరీరానికి స్థితి ఉండదు, వాడు మృత్యు పాలవుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మనిషి అయిన వాడు అలగుపోతాడు, కానీ సత్యంతో బ్రతికేవాడు మళ్ళీ చావు పుట్టుకలు గరాని మోక్షాన్ని పొందుతాడు. గనక ఇది అమృతము అని చెప్పారు ఇక్కడ. ఎంత చక్కని మాటలు కదా. మోక్షానికి కావాల్సిన 3 స్టెప్స్ చెప్పాడు. మొదటిది వైరాగ్యం, రెండవది సమబుద్ధి, మూడవది సత్యాన్ని ఆశ్రయించు. అది 13 రూపాలతో ఉన్నది. ఒక పాఠం చెప్పినట్టు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎంత చక్కగా ఋషులు చెప్తున్నారండి. ఇలా చెప్తూ అయితే అధ్యాత్మ విద్య నాకు వినాలనుంది, చెప్తావా అని అడిగాడు. అధ్యాత్మ విద్య ఇది చాలా గొప్ప పాయింట్ అండి. మోక్షం కావాలి అంటే ఈ అధ్యాత్మ విద్య తెలుసుకోవాలి. ధర్మ విద్య వేరు, అధ్యాత్మ విద్య వేరు. ధర్మ విద్య మిమ్మల్ని పాపానికి లోను కాకుండా దుఃఖాలు పొందకుండా కాపాడుతుంది. అధ్యాత్మ విద్య మోక్షానికి పనికొస్తుంది ఇక్కడ. అందుకే విద్యలన్నింటిలో గొప్ప విద్య ఏది అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలో అధ్యాత్మ విద్య చాలా గొప్పది. అధ్యాత్మ విద్య అంటే ఏమిటో క్లుప్తంగా చెప్పుకుందాం. భగవంతుడు లేదా పరమాత్మ నాలో ఉన్నాడు అని అందరూ అంటామా లేదా? ఆయన ఎలా ఉన్నాడో ఆయనేమిటో తెలుసుకునే విద్య పేరు అధ్యాత్మ విద్య. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక లోపల ఆత్మరూపుడై ఉన్న భగవంతుడి గురించి తెలుసుకునేది ఆత్మ అధ్యాత్మ విద్య. ఈ అధ్యాత్మ విద్య మోక్షంకి ఇస్తుంది. కనుక ఇప్పుడు మోక్షం గురించి క్వశ్చన్ వేశాడు ధర్మరాజు. అంతవరకు రాజధర్మం గురించి అడిగాడు, మానవుల ధర్మాలు అడిగాడు, వర్ణాశ్రమ ధర్మాలు అడిగాడు, అవన్నీ చెప్పేశాడు ఆయన. అయితే ఏ ధర్మం గొప్పది అంటే మోక్షానికి వినియోగించే ధర్మమే గొప్పది. కానీ ఈ ధర్మాల డైరెక్షన్ మోక్షం వైపు ఉంటే ఆ ధర్మాలు గొప్పవి. డైరెక్షనేనండి, డైరెక్షనే. అవే ధర్మాలు నువ్వు కోరికతో చేసేవనుకో, కోరికలు తిరిగితే సుఖాలు వస్తాయి, మళ్ళీ పుడతావు, మళ్ళీ పోతావు. కానీ ఆ ధర్మాల డైరెక్షన్ మోక్షం వైపు తిప్పు. అప్పుడు సమబుద్ధి కలిగి వైరాగ్యంతో మోహానికి లోను కాకుండా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటూ గురువులను ఆశ్రయించి అధ్యాత్మ విద్య నేర్చుకో. ఇది చాలా ప్రధానం. అధ్యాత్మ విద్య అంటే ఏమిటో చెప్తున్నాను విను అన్నాడు. ముందు నీకు కనిపించే ప్రపంచం గురించి చూడు, కనిపించని దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. నీకు కనిపించే దాంట్లోంచే తీసుకెళ్ళి నీకు కనిపించని చూపిస్తానన్నాడు. అంతే కదండి. ఒక పెట్టె మనకి ఎదురుగా పెట్టినప్పుడు పెట్టెలో ఉన్న పదార్థం ముందు తెలుసుకోవాలంటే పెట్టెను ముందు స్టడీ చేయాలి. దాని పై భాగం ఎక్కడి, క్రింది భాగం ఏది, మూత ఎక్కడుందో తెలుసుకోవాలి, అవునా లేదా? అవన్నీ ముందు దాన్ని స్టడీ చేయాలి. అందుకని పెట్టే పదార్థం కాదు, పెట్టెలో పదార్థం. అలాగే శరీరమే పరమాత్మ కాదు, శరీరంలో పరమాత్మ. కనుక శరీరం అంటే ముందు అర్థం చేసుకో. చూసారా, మన శరీరంలోంచి ప్రారంభిస్తున్నాడు. కనుక భగవంతుణ్ణి చూపించాడు. 7 గడపలు దాటేకో, కొండల మీదో సముద్రాల అవతల లేడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్నాడని చెప్పాలంటే ముందు నువ్వేమనుకుంటున్నావో చెప్పు, అది ముందు స్టడీ చేయి. నిన్ను చూపిస్తానంటే ముందు నేను ఏమనుకుంటున్నావో చెప్పాలి. నేనండి అని చూపిస్తున్నా దేన్ని? శరీరాన్ని. శరీరం అంటే అర్థం చేసుకొని ఇక్కడ మొదలు పెడతాడండి. మొదలుపెట్టి నీ శరీరంలో బయట ప్రపంచంలో ఉన్నవి 5, ఇంకోటి సబ్జెక్ట్ లేదు. మీరు ఒప్పుకుంటారా లేదా? 5 తప్ప మరొకటి లేదని నేను చెప్తాను, మీరు ఒప్పుకుంటారో లేదో చెప్పండి. చెప్పండి. పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అవి ఎక్కడున్నాయి? అంతటా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, మనలోనూ ఉన్నాయి. మళ్ళీ అగ్ని లేకపోతే ఏం చేస్తారండి? ఒళ్ళు వేడి తగ్గితే చెప్పక్కర్లేదు. వాయువు ఉంది,
నీరుంది, భూమి ఉంది, ఇవన్నీ ఉండడానికి ఆకాశం ఉంది. అవునా లేదా? ఇవి మాత్రమే ఉన్నాయా? పంచభూతాలతో పాటు మరొకటి ఉంది, మీకు తెలుసో లేదు. నేనంటే ఇప్పుడు చెప్తున్నా, ప్రతివాడు ఇండివిజువల్ ఆలోచించుకోవచ్చు. బహుశా ఇలాంటి జ్ఞానం కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉందని సగర్వంగా చెప్పచ్చండి. నిన్ను కూర్చోబెట్టి చెప్తాం, ఇది నేర్చుకో, ఇంత సులభంగా ఉన్నది, కష్టమేం కాదు, ఇంత సులభంగా ఉన్నది ఇది. ఇంకే పుస్తకాలు చదవక్కర్లే, నీ గురించి నువ్వు ఆలోచించాలు. ఎక్కడికో కోనలకు పరిగెత్తక్కర్లే, స్థిమితంగా కూర్చో, చెప్తున్నాను విను అన్నాడు. పంచభూతాలతో ప్లస్ మరొకటి కలిసి ఉంది, అదే నువ్వు అన్నాడు. మనస్సు అదొకటి ఉంది. ఎందుకంటే పంచభూతాలు కొంచెం మనకు అర్థమవుతాయి. మనస్సు కనబడుతుందా చెప్పండి? కనబడదు. ఉందా లేదా చెప్పండి? బుద్ధి ఉందా లేదా అంటే, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా లేదంటాడండి, బుద్ధి ఉంటుంది. కనుక మనస్సే 4 పనులు చేస్తుంది, 4 పేర్లు దానికి. మనో బుద్ధి చిత్త అహంకారములు 4 కలిపి ఒకటే. అంతఃకరణం దాని పేరు, అంతఃకరణం. ఈ బయట కనబడేవి పంచభూతాలతో ఏర్పడిన శరీరం బహిఃకరణం. కానీ పంచభూతాలు ప్లస్ మనస్సు అంటే 6. ఈ 6 నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ 6 నడిపేది ఒకటి ఉంది, అది తెలుసుకో. అది ఎలా తెలుసుకోవాలో చెప్తాను అంటున్నాడు భీష్ముడు. వినడానికి సిద్ధంగా ఉన్నాడు ధర్మరాజు. రేపు మనం కూర్చుని దాన్ని విందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.